దేవుని నామానికి వందనాలు. ఈ సాయంత్రం వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ బలపరిచి తీరిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. ప్రతి వారం మనం ఎబ్రీ పత్రికలో నుంచి మనం నేర్చుకుని వస్తున్నాం. నేను ఎబ్రీ పత్రికలో నుంచి నేనేమి చదువుకోలేదు కాబట్టి నాకు అంతగా నేనేం చూసుకోలేదు. కానీ పగటి వేళ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగిన కొన్ని రోజుల నుంచి నేను చదువుకొని వచ్చిన దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి పగటి వేళ చెప్పడానికి ఆశపడి తీరుతున్నాను. బైబిల్ గ్రంథంలో వివాహం గురించి బైబిల్ చెప్పే ప్రాధాన్యత కలిగిన కొన్ని మాటలు ఈ రాత్రి వేళ మనం కాసేపు మనం ధ్యానించుకు తీరుదాం. వివాహం అన్న రీతిగా బైబిల్ మనకి బోధించుచున్నది. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం చదివినప్పుడు వివాహం అన్న ప్రస్తావన గురించి మొదటిగా దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. అక్కడ వివాహం అన్న ప్రక్రియలో దేవుడు ప్రస్తావించినట్టుగా బైబిల్లో మనకి కనబడుతుంది. వివాహం అన్న పేరుకి బైబిల్లో రెండు రీతిగా హెబ్రాయ భాషలో, గ్రీక్ భాషలో రెండు పదాలు దానికి చెప్తున్నాయి. మొదటి హెబ్రాయ భాషలో ONAH అన్న పదమే హెబ్రాయ భాషలో వివాహానికి చెప్పబడింది. గ్రీక్ భాషలో గామోస్ GAMOS ఈ రెండు పదాలే వివాహానికి బైబిల్ సూచించున్నట్టుగా మనకి కనబడుతున్నది. అప్పుడు వివాహం అన్న దానిని ప్రస్తావన పెట్టిన వాడు ఎవడు ఉంటే ఆదికాండం 2వ అధ్యాయం 24వ వాక్యం చదివిన ఆధారంగా దేవుడే వివాహం అన్న ప్రక్రియను దేవుడు ప్రారంభించిన వాడని మనం చెప్పుకు తీరవచ్చు. ఏ రీతిగా స్కూల్ ఉన్నది, కాలేజ్ ఉన్నది, అలాగే వివాహం అన్నది ఒక కుటుంబానికి ఉన్న ఒక కాలేజ్ అని చెప్పుకోవచ్చు. దానికి గామోస్ అన్న పదాలే వివాహానికి వాడి తీరింది. ఎలా పిల్లలు బడికి వెళ్ళేది, స్కూల్కి వెళ్ళేది, కాలేజ్కి వెళ్ళేది, ఎందుకు? మంచి ఒక పౌరుడు అవ్వడానికి, మంచి ఒక మనిషి తీరడానికి వారిని మనం ఏం చేస్తాం? స్కూల్లోకి పంపిస్తాం. అదే రీతిగా ఫ్యామిలీ కుటుంబంలోకి ఒక వ్యక్తి ఎక్కి తీరాలంటే దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి వివాహం అన్నది. ఆ వివాహము వారికి ఏమై తీరాలి? నేర్చుకు తీరడానికి ఒక వేదికగా మారి తీరాలి. అందుకే వివాహము గురించి యేసయ్య కూడా ప్రస్తావించినట్టుగా మత్తయి సువార్తల పుస్తకం 19వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చదివినప్పుడు వివాహము గురించి యేసయ్య కూడా ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. 19వ అధ్యాయం 4, 5 వచనాలు. ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము. అప్పుడు వివాహం ఎవరెవరు వలన జరగాలి? పురుషుడికి స్త్రీకే జరగాలి. స్త్రీ పెళ్లి చేసుకోలేరు, పురుషుడు పెళ్లి చేసుకోలేడు, నపుంసకుడు అలా చేసుకోవడానికి వ్యవస్థితి లేదు. బైబిల్ ప్రస్తావించింది వివాహం అన్న ప్రక్రియలో ఫ్యామిలీగా ప్రారంభించబడి తీరాలంటే ఏమై తీరాలి? స్త్రీ పురుషుడు కలిసి ఏం చేసుకు తీరాలి? వివాహం జరిపించుకు తీరాలి. యేసయ్య కూడా ఇదే మాటను ప్రస్తావించినట్టుగా ఆదికాండములో దేవుడు వివాహాన్ని ప్రారంభించిన కర్తగా మనకు అక్కడ కనబడుతున్నట్లు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసయ్య కూడా వివాహానికి ఏం చేస్తున్నారు? ప్రాధాన్యత ఇచ్చినట్టుగా బైబిల్ మనకి బోధించుచున్నది. దాని అర్థం వివాహము ఏమై తీరింది? దేవుడి ద్వారా ప్రారంభింపబడినదని మనం ఏం చేయొచ్చు? చెప్పుకు తీరచ్చు. మొదటిగా బైబిల్లో వివాహం జరిగి వచ్చిన వ్యక్తులు ఎవరు మీరు చెప్పగలుగుతారా? కరెక్టే, ఆదాము హవ్వలకే మొదటిగా వివాహము జరిగినట్ల మనకి బైబిల్ బోధించి తీరుతున్నది. మీకు ఒక సందేహం రావచ్చు. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదామును దేవుడు దేనితో సృష్టించారు? నేలలో ఉన్న మట్టిని తీసేసి ఏం చేశారు? ఒక ఆకృతిని చేసి వాటి లోపల జీవశ్వాసను ఊది నరునిగా ఆయన ఏం చేశారు? ఆయన సృజించినట్టుగా బైబిల్ చెప్పించి తీరుతుంది. అప్పుడు నారి అన్న పదార్థము నరుని లోపలే ఏమై ఉంది? రహస్యముగా దాగున్నట్టుగా బైబిల్ మనకి బోధించి తీరుతుంది. దానికి ఆదాముకు దేవుడు ఏమిచ్చి తీరారు? ఒక గాఢ నిద్రనిచ్చి తీరారు. ఎందుకు గాఢ నిద్రనిచ్చి తీరారు? ఒక ఆత్మీక మర్మం బయటికి రావాలంటే దేవుని చేత ఒక స్పర్శ జరిగి తీరాలి. దాని అర్థం దేవుడు సృష్టికర్త అన్న దానిని సూచించి తీరడానికి అది మనకు మంచి సందేశం. అప్పుడు దేవుడు సృష్టికర్త అని చెప్పి తీరడానికి కారణం ఆయన తాకిడినిచ్చుకోగలిగి తీరితే మనిషికి నిద్ర రావచ్చు. మనిషికి నిద్ర వచ్చి తీరితే మనిషి లోపల నుంచి ఏం రావచ్చు? రహస్యముగా కాకుండా హవ్వ ఏమై తీరొచ్చు? బయటకు వచ్చి తీరొచ్చు. అలాగైతే మొదటి వివాహం
జరిగి వచ్చినది ఒక తోటలో అయితే, కడపటి వివాహం ప్రకటన గ్రంథం మనకి చెప్పేది అది మధ్యాకాశంలో. అది ఎవరెవరికి జరుగుచున్న వివాహము? సంఘానికి యేసుక్రీస్తు వారికి జరుగుచున్నట్టుగా మనం చెప్పొచ్చు. అప్పుడు యేసుక్రీస్తు వారిని పొడవడం వలన, యేసుక్రీస్తు సిలువ వేయబడడం వలన, యేసయ్య మరణంలోకి వెళ్ళడం వలన ఎవరు బయటికి రాగలిగి తీరారు? ఆ సంఘం అన్నది బయటికి రాగలిగి తీరారు. ఆదాముకు దేవుడు స్పర్శించడం మూలంగా అవ్వ రాగలిగి తీరితే, యేసయ్యను స్పర్శించి తీరడం వలన ఏమై తీరింది? సంఘం అన్నది బయటికి రావడం జరిగి తీరింది. అప్పుడు వివాహము గురించి మనం చదివేటప్పుడు సంఘాన్ని కూడా కలిపి చదివితేనే దాని గురించి మనకేమై తీరింది? అధికంగా మనకు అవగాహన కలిగి తీరినట్టుగా మనకే కనబడుతున్నది. అప్పుడు మొదటి వివాహం ఆదాము హవ్వలకై తీరితే, కడపటి వివాహం అన్నది ఎవరికి జరగాలి? సంఘ బిడ్డలకి, లేకపోతే యేసుక్రీస్తు వారితో ఏమైతే కడపటి వివాహం జరిగి తీరాలి. ఈ ఆరాధన, ఈ కూటమి, ఈ సహవాసం ఇవన్నీ చేసే దేనికో తెలుసా? ఆ వివాహ వేదికలో ఏమై ఉండి తీరాలి? పెళ్లి కుమార్తెగా మనం హాజరై ఉండి తీరాలి. మనం కాదు, నేను హాజరై ఉండి తీరాలి, నా కుటుంబం హాజరై ఉండి తీరాలి, నా సంఘం హాజరై ఉండి తీరాలి అన్న అన్వేషణతో బతికి తీరడానికి దేవుని బిడ్డలు ఏం చేయాలి? ప్రయత్నం చేస్తూ తీరాలి. అప్పుడు బైబిల్ గ్రంథం మొత్తం మీరు చదివితే ఒక వివాహం అన్న రీతిగా మనం చదవచ్చు. ఆది కాండంలో దేవుడు ఆదాము హవ్వలతో వివాహాన్ని చెప్పినప్పుడు, నిర్గమ కాండంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకి దేవునికి ఉన్న వివాహం గురించి చెప్పి తీరొచ్చు. ఇంకా మనం చదువుకొచ్చి తీరుతూ ఓల్డ్ వివాహాల గురించి బైబిల్లో మన రూతు గ్రంథంలో కూడా మనకి కనబడుతున్నది. వివాహం గురించి ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పుస్తకం నుంచి చదవడానికి ప్రారంభించిన ప్రతి దాంట్లో నుంచి మనకి వివాహం కనబడతాయి. వివాహం అన్నది కనబడకుండా ఉండదు, ఖచ్చితంగా కనబడి తీరుతారు. అందుకే వివాహం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినది. మొదటి వివాహానికి ఎక్కి తీరడానికి మొదటి ఇన్విటేషన్ కార్డు ఎవరి పేరు మీద ఎక్కిందంటే ఆదాము హవ్వలకి. చివరి ఇన్విటేషన్ కార్డే అదే యేసయ్య రక్షకునిగా అంగీకరించి తీరి నీ పేరు కూడా ఏమై తీరుతున్నది? యేసయ్యతో ఉన్న ఆ పెళ్లి కుమార్తె లిస్టులో నీ పేరు కూడా ఎక్కి తీరుతున్నది. అందుకే బైబిల్ చదివించిన మాట, జీవ గ్రంథంలో నీ పేరు ఎక్కి తీరితే దాని అర్థం నీ జీవితం భాగ్యం చెందినది, ధన్యము చెందినది. కారణం ఏంటో తెలుసా? యేసయ్యకే పెళ్లి కుమార్తెగా నీవేమై తీరొచ్చు? ఎన్నిక పొంది తీరినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ఇక యేసయ్య చేసిన పరిచర్య కాల తరగతిలో ఒక వివాహ ఇంటిలోనే తన పరిచర్యను ఆయన ప్రారంభించినట్టుగా యోహాను సువార్తల పుస్తకం 2వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు మనం చదివి తీరినప్పుడు యేసయ్య ఆ వివాహ ఇంటిలో తన సాన్నిధ్యత ఏమొచ్చింది తీరగలిగి తీరింది, అద్భుతాన్ని చేయగలిగి తీరినట్టుగా బైబిల్ అక్కడ బోధించి తీరగలుగుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అప్పుడు వివాహములో ఎప్పుడు కూడా ఎవరికి సాన్నిధ్యత ఉంటది? ఎప్పుడు దేవునికి సాన్నిధ్యత ఉండి తీరాలి. దేవుడే అద్భుతాన్ని చేయగలిగి తీరేది. ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు నా ముందు కనబడుతున్న ఈ బల్ల మీరు చూశారు. ఈ బల్లను తయారు చేసిన వ్యక్తి 2 ఇనుప మొక్కలను ఏం చేసుకున్నాడు? వెల్డింగ్ చేసుకున్నాడు. అలాగే మనకి ఎక్కడైనా టేబుల్ ఏదైనా చూడండి, కర్రతో తయారు చేసిన అది బాక్స్ ను మీరు చూడండి, దానిని అతికించుకు తీరడానికి ఆ మనిషి ఏం చేసుకున్నాడు? 2 కర్రల మధ్య మేకును వాడుకు తీరాడు, లేకపోతే 2 కర్రల మధ్య కర్రనే వాడుకొని ఏం చేసిన అతికించుకు తీరాడు. ఇప్పుడు ఆలోచించి తీరాలి, ఒక మనిషి ఇంకొక మనిషిని, ఒక స్త్రీని ఒక పురుషుని కలిపి తీరాలంటే అది ఎవరు రావాలి? మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దేవుడే వచ్చి తీరాలి. అప్పుడు ఇద్దరు మనుషులను కలిపి తీరడం అది ఆదికాండం 2:24 వారిరువురు 2 కాదు ఒకటై తీరినది. వివాహం ద్వారా ఒకటై తీరింది. ఆ ఒకటై తీరడానికి ఎవరు రావాలి? దేవుడు రావాలి. దేవుని యొక్క సాన్నిధ్యత రావాలి. దేవుడు అద్భుతకర్తగా రావాలి. అందుకే వివాహములో దేవుని యొక్క పాత్ర అధికంగా మనకి కనబడుతున్నది. అందుకే మనం చూసాం కదా యోహాను సువార్తల పుస్తకంలో యేసయ్య వివాహ ఇంటికి వెళ్ళడం వలన ఏమై తీరింది? ఆ వివాహ ఇంటిలో ఏమొచ్చి తీరింది? కొదువు వచ్చి తీరింది. ఆ కొదువును నెరవేర్చుకు తీరడానికి యేసయ్య తల్లి ఎంత ప్రయాసపడి తీరిందో. పాపం యేసయ్య తల్లి తిట్లు కూడా కాసింది. యేసయ్య తల్లిని ఎంత అవమానపరిచి తీరారు. అయినా కూడా ఆమె పట్టించుకుంది. నాకు ఒక విషయం తెలుసు, ఆ కుమారుడు దైవ కుమారుడు, ఆయన దేవుని చిత్తం నెరవేర్చు, ఆయన సమయం దగ్గర వచ్చి తీరితే ఏ పరిస్థితినైనా ఎప్పుడైనా ఏం చేసుకో తీరొచ్చు, మార్చగలిగిన వాడు. అందుకే ఆ వివాహ ఇంటిలో నాకు నచ్చిన ఒక మాట ఏంటిది అంటే, యేసయ్య తల్లి కొందరిని సిద్ధపరచి తీరింది. అలాగే తిరిగితే వివాహం ద్వారా మనం కూడా కొందరిని సిద్ధపరచుకు తీరాలి. ఏమని? దేవుని యొక్క ఇంటిలో పారభాగస్తులై తీరడానికి మనం కొందరిని సిద్ధపరచుకు తీరాలి.
అందుకే వివాహములో ఎవరి సాన్నిధ్యత కావాలి? దేవుడి యొక్క సాన్నిధ్యత కావాలి. వివాహంలో అద్భుతకర్తగా, అద్భుత మంత్రిగా దేవుడే మధ్యలోకి దిగి వచ్చి తీరాలి. అందుకే క్రైస్తవ వివాహంలో మనకి ఉంగరాలు మార్చుకోవడాలు లేవు, బట్టలు మార్చుకోవడాలు లేవు, బైబిల్ ఇచ్చుకోవడాలు లేవు, తర్వాత ఈ లోక సాంప్రదాయాలు చేసే సెట్టింగ్స్ ఏమీ లేదు. వాటిలో అదృశ్యమైన దేవుడు, అదృశ్యమైన దేవదూతలు, దృశ్యమైన సంఘం, అదృశ్యమైన సంఘం యొక్క సాన్నిధ్యతలో అద్భుతం జరిగి తీరుతాది. ఆ వివాహ వేదికలో ప్రస్తావించిన ప్రస్తావన మూలంగా ఆ కుటుంబం ఏమైతే ఆ ఇద్దరు మనుషులు ఒక కుటుంబానికి చెంది తీరేటట్టుగా మారి తీరొచ్చు. అప్పుడు యేసయ్య వివాహ కానావన్న వివాహ విందులోకి వెళ్ళి తీరడానికి కారణం ఏంటిది? నిన్ను ఒక కుటుంబంలో చేర్చుకు తీరడానికి, మనల్ని ఒక కుటుంబంలో సభ్యులుగా చేసి తీరడానికి. అందుకే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చెప్తున్న మాట, వివాహం అన్ని విషయంలో ఏమి తీరినది, అన్నిటికన్నా ఘనత చెందినది, అన్నిటికన్నా శ్రేష్టత చెందినది, అన్నిటికన్నా ప్రాధాన్యత చెందినది. కారణం ఏంటిది? అందులో బిహైండ్ ద సీన్స్ కనబడకుండా అదృశ్యముగా పనిచేసిన వాడు దేవుడే, అద్భుతం చేసిన వాడు దేవుడే. సమయోచిత సమయంలో తన స్పర్శన, తన దాటిడి ఆ వివాహాన్ని ఏం చేసి తీరొచ్చు? ఒక చరిత్రలో సరిదిద్దుకోలేని తీరేంతటిగా అద్భుత రహస్యముగా మార్చి తీరొచ్చు. అదే కదా కానావన్న విందులో జరిగి తీరేది. యేసయ్య ఆ విందుకు రాక మునుపు అక్కడ ఏమిచ్చారు? అందరికీ పానీయాన్ని ఇచ్చారు. అందరూ పానీయం తాగారు, కానీ వాళ్ళకి ఏం అనిపించి తీరలేదు. వాళ్ళకి ఆ టేస్ట్ ఉన్నది రాలే. కానీ ఎప్పుడు యేసయ్య పని చేయడానికి ప్రారంభించి తీరారు, ఎప్పుడు యేసయ్యకున్న సాన్నిధ్యత వ్యాపరించి తీరడానికి ప్రారంభించి తీరిందో ఏమై తీరింది? మామూలుగా చొరకగా మనకి దొరికే నీళ్లు ఏమై తీరింది? మాధుర్యం చెంది తీరిందట. అప్పటి వరకు ఏ రీతి కలిగిన రంగు లేని నీళ్లు రంగిగా మారి తీరిన నీళ్లు, అప్పటి వరకు ఏ విలువ లేని వస్తువు విలువడి తీరిన మాధుర్యతను చెందుకు తీరేంతటిగా, అక్కడ ప్రశంసకు యోగ్యత చెంది తీరేంతటిగా దేవుడు ఉపయోగపరిచి తీరాడు. అందుకే వివాహం దేవుడు ఘనపరిచి తీరడానికి, ఎందుకంటే అది ఏమై తీరాలి? సమాజం మధ్యలో ప్రశంసకు యోగ్యమై తీరాలి, ఘనతకు అర్హత పొందుకు తీరాలి. అది దేవుడి ద్వారా ప్రస్తావించబడినది అన్నది ఏమై తీరాలి? రుజువై తీరాలి. అప్పుడు బైబిల్ చెప్తున్న మాట, వివాహం అన్ని విషయంలో ఏమై తీరింది? ఘనత చెందినది, శ్రేష్టత చెందినది. అయితే ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. వివాహం పురుషుని మధ్య, స్త్రీ మధ్య జరిగి తీరచ్చు. అప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, దేవుని బిడ్డలు పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, అది మనం ఎలా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక దేవుని బిడ్డ ఒక అన్యుడు ఏం చేసుకోలేడు? పెళ్లి చేసుకోలేడు. ఒకవేళ దేవునికి ఎరగక మునుపు ఒకరు దేవునికి నమ్మి ఒకరు దేవునికి నమ్మకపోతే ఏం చేయాలి? వీరందరికీ ఉన్న కాన్ఫ్లిక్ట్, ఒక సందేహం. ఉదాహరణకి భర్త దేవునికి నమ్ముకున్నారు, భార్య దేవునికి నమ్ముకోలేదు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, క్రైస్తవ పెళ్లి కాదు, వాళ్ళు లోక సాంప్రదాయ ప్రకారంగా వివాహం చేసుకున్నారు. భర్త దేవునికి నమ్మాడు, భార్య ఎంత సతమతం అయిపోతాడు, ప్రార్థన చేయలేడు, చర్చికెళ్ళాడు, ఆరాధన చేయలేడు, చాలా పోటీలో వేదన పడుతూ ఉంటాడు. అలాంటి సందర్భంలో ఏం చెప్తారు? విడిపోవాలంటారా? ప్రార్థన చేయాలంటారు. బైబిల్ దానికి ప్రస్తావించిన మంచి జవాబు ఒకటి ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదివినప్పుడు రెండు రీతిగా అక్కడ మనం వివాహానికి ప్రస్తావించున్న మాటలు మనం చూసి తీరచ్చు. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదవండి. మొదటి కొరింథీయులు 7. ప్రభువు కాదు, నేనే తగిన వారితో చెప్పినది అనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడని ఎడల అతడు ఆమెను పరిత్యాజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడని పడిన ఎడల ఆమె అతను పరిత్యాజింపకూడదు. దాని అర్థం వారు వివాహం చేసుకున్నారు, కానీ ఒకరు దేవునికి నమ్ముతున్నారు, ఒకరు దేవునికి ఏం తెలియదు, నమ్మలేదు. అలాంటి ఒక సందర్భంలో పెద్ద అభిషేక్తులాగా, ప్రార్థనా పౌరులాగా విడాకులు ఇచ్చేసి పారిపోవడానికి కాదు దేవుడు చెప్తున్నది. దేవుడు చెప్తున్నది ఆ వేదికలో ఉండి ఏం చెయ్యాలి? ఆ వివాహానికి ఉన్న ధర్మాన్ని నెరవేర్చుకోవాలి. అప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఎలా మరి అది అసాధ్యం కదా, చాలా కష్టంగా. నో ప్రాబ్లం, మీకు బ్యాకప్ గా సంఘం ఉంది, మీకు బలపరిచి తీరడానికి దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క వాక్యోపదేశం ఉంది. నువ్వు యథార్థంగా దేవునికి నమ్ముకోగలిగితేవి నీ లోపల ఉన్న ఆత్మిక సత్యాన్ని ఏం చేసి తీరాలి? నమ్మలేని భర్తకి, నమ్మలేని భార్యకి అదేం చేయాలి? సాక్ష్యాన్ని అప్పగించి తీరే విధానంగా చూపించుకోగలిగి తీరాలి.
దాని అర్థం సువార్త ఎక్కడ చేయాలి? సొంత ఇంటికాడ చేయాలి, సొంత భర్త దగ్గర చేయాలి, మారు మనసు పొందని భార్య దగ్గర చేయాలి. దాని అర్థం మన ప్రతి ప్రవర్తన వాళ్ళు మార్చేస్తారు. మనం చేసిన ప్రతి క్రియలను వాళ్ళు ఏం చేస్తారు? గుర్తిస్తారు, గమనించి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఓ కాదు కాదు కాదు, మేము అనుకున్నట్టు ఉన్న వివాహం కాదు, మేము అనుకున్నట్టుగా దేవుడు కాదు, మేము అనుకున్నట్టు సిద్ధాంత కాదు, ఇది చాలా ప్రత్యేకత చెందినది. అలా వారిలో కూడా ఏమి రావచ్చు? ఒక మార్పు రావచ్చు. ఇది బాగానే ఉంది, ఇలాగే ఉంది. ఒకవేళ భర్త అంటాడు నేను వదిలేస్తాను, ఈ దేవుడికి నమ్ముకుంది, నేనేం చేస్తాను, విడిచిపెట్టి తీరుతారు. అలాంటి ఒక ప్రణాళికలో మనం ఏం చేసి తీరాలి? అది కూడా దాని కిందకి రాయబడి ఉన్నది. 14వ వచనం భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికై బాగా విశ్వాసి విడిచిపెట్టలేడు, అవిశ్వాసి ఏం చేయొచ్చు? డివోర్స్ ఇచ్చుకు తీరవచ్చు. కొద్దిగా కాంప్లికేటెడ్, ఇది అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం. దాని అర్థం విశ్వాసిగా ఉన్న ఒక భక్తుడు ఏం చేయలేడు? డివోర్స్ ఇచ్చుకు తీరలేదు. ఆడికున్న ఒప్పందం ఏంటిది? ఏదో ఒక విధంగా ఆడితో కలిసి ఏం చేయాలి? జీవించి తీరి ఆయన విశ్వాస మార్గంలో జన్మించిన పిల్లలను విశ్వాస మార్గంలో తెచ్చుకు తీరాలి. కానీ అవతల ఉన్న వ్యక్తికి నీ విశ్వాసం ఏమి అభ్యంతరంగా మారి తీరినప్పుడు వారికి ఒక లైసెన్స్ దేవుడు ఇచ్చి తీరు. ఏంటని? డివోర్స్ అన్న ప్రక్రియ, లేకపోతే విడాకుల నుంచి ఏం చేయొచ్చు? వదిలిపెట్టి తీరేంతటిగా ఉన్న సిద్ధాంతంలోకి ఏర్పడి తీరొచ్చు. నాతో కలిసి అందుకే కదా దేవుని యొక్క వాక్యం చెప్తున్న ఒక మాట, దేవుని బిడ్డలని ఏం చేయాలి? వివాహం చేసుకు తీరాలి. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18వ వచనం వరకు చదివినప్పుడు దేవుని బిడ్డలని పెళ్లి చేసుకు తీరాలి. దేవుని బిడ్డలు అన్యులకు ఏం చేయకూడదు? పెళ్లి చేసుకోకూడదు. అలా చేయడం వలన ఏమైతే ఇది ఆ వివాహానికి ఉన్న ఘనత, ఆ వివాహానికి ఉన్న శ్రేష్టత, ఆ వివాహంలో అదృశ్యముగా పనిచేస్తున్న దేవుని యొక్క ప్రాధాన్యత ఏమై తీరుతుంది? కనబడకుండా పోయి తీరొచ్చు. అందుకే వివాహము కుటుంబాన్ని ప్రస్తావించి తీరేంతటిగా దేవుని యొక్క వాక్యం మనల్ని బోధించి తీరుతున్నది. ఇక వివాహము ద్వారా ఒక కుటుంబం ఏ రీతిగా స్థాపింపబడి తీరుతున్నదో కీర్తనాలు 128వ కీర్తన దాని 2, 3, 6 వచనం 3 వచనాలు చదివితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండును. ప్రైజ్ ది లార్డ్. వివాహం చేసే దేనికి? సంతానం పొందుకు తీరడానికి. దాని అర్థం వివాహం జరగడం వలన నంబర్ 1 సత్య సంతోషం ఇంట్లో వ్యాపరిస్తుంది. అబద్ధ సంతోషం కాదు, సత్య సంతోషం. ఇంటి లోపల ఏముంటది? ఎనీ టైం ఆనందం ఉంటుంది. తిన్నా ఆనందం, దుఃఖంలో ఆనందం, కన్నీరులో కూడా ఆనందమే. అన్నిట్లో వాళ్ళు ఏం చేయొచ్చు? ఆనందించుకు తీరొచ్చు. ఆ ఆనందంలో వాళ్ళకి ఏం కలిగి తీరుతుంది? సంతానం దొరికి తీరొచ్చు. రెండోదిగా అక్కడ చెప్తున్న మాట, అక్కడ ఇంట్లో ఏం సంతాన భాగ్యం దొరికి తీరుతుంది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. దాని అర్థం ఇంటిలో వివాహం చేయడం వలన దేవుని ఫేవర్, దేవుని యొక్క ప్రేమ, అదే ప్రేమ అనకూడదు, దేవుని యొక్క కృప అని చెప్పొచ్చు. దేవుని యొక్క కృప అన్ని తీరేటట్టుగా మారి తీరొచ్చు. మొదటిది దేవుని యొక్క సంతోషం, రెండోది దేవుని యొక్క ఫేవర్ ఇంట్లోకి వచ్చి తీరుతుంది. అని అక్కడ రాయబడిన వారు ఎలా ఉంటారు? ఫలించిన ద్రాక్ష. ఎప్పుడైనా ద్రాక్ష తోట ఎప్పుడైనా చూసారా? చూడండి, భలే పంటది. మిగతా అన్ని పంటల కన్నా ద్రాక్ష పంట విపరీతంగా సూపర్ పంటది. ఎలా ఉంటుంది తెలుసా? మీరు ఎప్పుడైనా మనం వివాహానికి పందిరి కడతాం చూసారా? అలా ఉంటుంది. ఇలా క్రాస్ అయినా ఉంటుంది, ఇలాగైనా ఉంటుంది, లేకపోతే ఇలాగ సిగ్జాగ్ అయినా ఉంటుంది, అలాగైనా ఉంటుంది. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే యువతల పక్క నుంచి అవతల పక్క ఏం చేయొచ్చు? చూసి తీరవచ్చు. అప్పుడు ఈ పందిరి లోపలికి వెళ్ళాము అనుకో, ద్రాక్ష గదలు ఏమై తీరుతుందో తెలుసా? ఫస్ట్ నీకు గ్రీన్ గా కనబడతాయి, తర్వాత నీకు అక్కడ రంగులు మెల్లిగా మానేది నీకు కనబడతాయి. దాని అర్థం వివాహము దేవుని యొక్క వాక్యాధారంగా జరిగేటప్పుడు ఘనత చెందే విధానంగా బయట ఉన్నప్పుడు చూసేటప్పుడు ఆ ఫలించిన ఫలం వారి ఏ శ్రేష్టత చెందే విధానంగా కనబడి తీరుతుంది. దాని అర్థం పూర్ణత, ఫలపూర్ణత ఎక్కడ ఉంటుంది? ఫ్యామిలీలో ఉండి తీరుతుంది. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యగారు ఇంట్లో సంతాన భాగ్యం లేకపోతే, అది కూడా నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు కదా
వెనక్కి వస్తారు, దాన్ని కూడా పడతారు. అప్పుడు కూడా ఏం చేయాలా, పిచ్చెక్కేసి స్ట్రెస్ అయిపోయి బుర్రలు గుద్దేసుకొని ఏం చేయాలా అర్థం కాక నేను తర్వాత చెప్తాను. ముందు ఆశీర్వాదాలనుకున్న విషయాలు ముందుకు చెప్పు కదా. దాని అర్థం ఇంట్లో ఏమైతే ఉంటుంది, ఫలపూర్ణత, ఫ్రూట్ఫుల్నెస్ అనుభవించగలిగే. నాలుగోదిగా బైబిల్ చెప్పిన ఒక మాట, ఆశీర్వాదం మా ఇంట్లో ఉండి తీరుతుంది. లేదో నాకు తెలియట్లేదు. దేవుడు సృష్టించిన కుటుంబంలో శాపం ఉండాలని దేవునికి కోరిక లేదు. దేవుడు సృష్టించిన కుటుంబంలో ఏముండాలి, ఏం ఆశీర్వాదం ఉండి తీరాలి. దాని అర్థం ఇంటిలో ఏమి ఉండి తీరాలి, ఫలపూర్ణత ఉండి తీరాలి, ఆనందం ఉండి తీరాలి. ఇంట్లో ఆనందం లేకపోతే నువ్వు కూర్చొని ప్రార్థన చేయడం, దేవా మా ఇంటి గడప లోపల ఆనందం వ్యాపారించి తీరాలి. కిచెన్ లోపలికి వెళ్ళండి, దీవాలు తెచ్చి చెప్పండి ఆనందం ఎందులో ఉండాలి. ఇక్కడ ఏముండకూడదు, దుఃఖం, వేదన, నొప్పి, కన్నీరు ఏముండదు. ఏంటి మధ్యలో కూడా మేము ఆనందించగలిగి తీరేందుకు మన వాతావరణం తీరాలి. నా కుటుంబం పైన దేవుడి యొక్క కృప ఉంది, నా కుటుంబం పైన దేవుడు ఇచ్చిన దేవుడి పరిపూర్ణత ఉంది. నా కుటుంబం దీవెనకి ఏమైతే తీరుతున్నది, ఓహరిగా మారి తీరుతున్నది. అందుకే కదా దేవుడు దేవుడు నీ కంచె దీవింపబడతాయి, నీ మంచం దీవింపబడతాయి, నీ పొట్టి దీవింపబడతాయి, నీ ఆవు ఏవే ఉన్నాయో మొత్తం దీవెనకి ఏమైతే తీరుతుంది, మార్పు చెందగలిగి తీరుతుంది. కానీ ఎంత దేవుడు కుటుంబముగా నేను ఏర్పడింది ఏది తెలుసా, లోకంలో ఉన్న అది దొరకలేని శాపములు ఇరిగి ఆనందానికి కారణమై తీరాలి. అందుకే వివాహం చేయడం వలన ఇంట్లోపల ఏం రావాలి, ఆశీర్వాదం రావాలి, శాపం రాకూడదు. ఒకవేళ శాపం అన్నది ఏమైనా అనిపిస్తున్నదంటే ఏం చేయండి, ఊకొండి, ఉపవాసం చేయండి, ప్రార్థన చేయండి, ఇరగొట్టండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన వివాహం చెయ్యక మునుపు ఏ పాపను పెళ్లి చేయడానికి నిర్ణయం అయ్యాడు. ఆ పాస్టర్ గారు కాస్త కృపావరం కలిగిన పాస్టర్ గారు కాబట్టి ఆ పాపగా ఏ పాపను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆ పాప ఒక కుటుంబ చరిత్రను కాస్త ఏం చేసేది ఈయన స్టడీ చేయడం మొదలెట్టాడు. స్టడీ చేయడానికి మొదలెట్టి తీరినప్పుడు ఆ కుటుంబానికి ఒక శాపం ఉంది. ఏంటో శాపం తెలుసా, 32 వయసు అయిపోయి తీరితే ఆ ఇంట్లో ఎవరు పెళ్లి చేసుకున్నా మగదికి చచ్చిపోతుంది. మరి అదేం శాపం తెలియదు. ఈయన కదా అర్థమై తీరింది. అప్పుడు ఈ అక్క పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకుని కొన్ని రోజులుగా భర్త చనిపోయారు. ఇంకెవరో అలాగా కుటుంబంలో అది కనబడిపోయినప్పుడు ఈయన వివాహం చేసుకునే ముందు ఈ దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన, నువ్వు దాని గురించి భయపడొద్దురా, వివాహం చేసుకోమన్నాను. ఇదిగా దేవుడు ఆయనకి సందేశం ఇచ్చి ఆయన వివాహం చేయడం జరిగింది. వివాహం అయిపోయిన తర్వాత మొదటి రాత్రినే ఆయన ఏం చేశాడు తెలుసా, దేవుని సమక్షతలో ఒక ఉడంబడిక చేసి, దేవా ఈ శాపం అన్న కట్టేమై తీరాలి, తిరిగి తీరాలి. రాత్రి వేళ భార్య భర్త కలిగి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో తీసుకున్న ఒప్పందం ఏమై తీరుతుందా, దేవుని నా కుటుంబంలో ఇచ్చింది. ఆ మాస్టర్ గారికి 4 మగపిల్లలు పుట్టారు. 4. ఆశ్చర్యం అందరికి, ఎలా ఒక ఇంట్లో 4 మగపిల్లలు. ఆ కట్టును ఆయన ఏం చేసింది, ఎరగొట్టి తీరాలి. నేను చెప్పొచ్చే మాట, శాపములను ఎరగొట్టుకు తీరడానికి మంచి వైద్యుడు యేసుక్రీస్తు వారే. ఆయన శాపములను ఎరగొట్టుకోగలిగిన దేవుడు. అందుకే మీరు శాపములో ఉన్నారు, శాపం వ్యాపరిస్తున్నదని మీకు అర్థమైతే డోంట్ వరీ, ఉపవాసం చేయండి, కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి, సంఘానికి బోధించండి, సేవకులను పిలిపించండి, సంఘ సమాజంగా కూర్చొని ప్రార్థన చేయండి. శాపములన్నింటినీ కూడా ఏం చేయొచ్చు, ఆశీర్వాదంగా మార్చుకోవచ్చు. అందుకే కొన్ని ఇంట్లోకి వెళ్తే ఆడపిల్లలకి ఏం చేయడం రాదు, ఆహారం వండడం రాదు. అది ఒక శాపం అని మీరు గుర్తిస్తున్నారా? నేను గుర్తిస్తున్నాను. దానికి ఏం అక్కర్లేదు, మీ పాస్టర్ గారిని పిలిపి తలమే చేసి ప్రార్థన చేస్తే చాలు, ఇరిగిపోతుంది. కేరళలో జరిగిన ఒక మాట, పాప ఏ కూర చేసినా 99 కూరలు బాగుంటుంది, కానీ ఒక్కటి మాత్రం గలీజ్గా ఉంటుంది. 100 కూరలు చేస్తే 99 బాగానే ఉంటుంది, ఒక్కటి కానీ ఆ ఒక్కటే తినేసి ఆ ఇంట్లో ఉన్న చాలా వేదన పడ్డారు. ఒకరోజు పాస్టర్ గారు వచ్చారు, అమ్మ ఒక్క నిమిషం వడ్డించావు కదా, ఒక్క నిమిషం నీకోసం నేను ప్రార్థన చేశాను. ఆ రోజు పాస్టర్ గారు తన తల చేయించి ప్రార్థన, దేవా ద్వితోపదేశకాండం 27వ అధ్యాయం, ఏదైనా శాతం ఉంటే ఈరోజు తిరిగి తీరాలి, 100 కూరలు కూడా టేస్ట్ అయి తీరాలి. దాని అర్థం ఇంట్లో ఉన్న ఆహారం కూడా ఏమై తీరుతుంది. మరి చప్పగా అయిపోయింది అది శాపం అని చెప్పేసి నా మీద రండి, అది నాకు సంబంధం లేదు, మీరు చూసుకు తీరాలి. చప్పగా అయిపోయింది అదే దాని విషయంలో నేను అంటుంది, ఏ ఆహారం తయారు చేసినా ఏం చేసినా దానికి ఏం కాలేదు, మనుషులకు కదా నచ్చే విధానం కావట్లేదు. దాని అర్థం దీవెన వ్యాపారించి తీరితే, నీరు ద్రాక్షరసంగా మారగలిగి తీరితే, నువ్వు వండిన ఏ సామగ్రికి కూడా ఏమై తీరొచ్చు, దీవెనకి పాత్రగా మారి తీరొచ్చు. అప్పుడు దేవుడి ఇల్లును ఏర్పాటు చేసింది ఆశీర్వాదానికి కారణమై తీరడానికి.
ఇక దేవుని యొక్క వాక్యంలోనే మనం చూసి తీద్దాం. వివాహం గురించి దేవుడు ప్రస్తావించిన మాటలు మనం వివాహం అన్నదానికి నేను చెప్పాను ఆదాము హవ్వల యొక్క వివాహం గురించి. అదే రీతిగా సంఘానికి యేసుక్రీస్తు వారికి ఉన్న అనుబంధానికి సూచించేటట్టుగా ఉన్న వివాహం గురించి మనం కాసేపు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసుకుందాం. అక్కడ దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 19-20 వచనాలు చదివినప్పుడు ఆదాముకు దేవుడు సాటైన సహకారిని ఇవ్వక మునుపు దేవుడు ఒక పరీక్షను పెట్టాడు. ఏంటో పరీక్ష? ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసి. అప్పుడు వివాహం జరగక ముందు ఆదాము ఒక చిన్న టెస్ట్ పెట్టారు. దేవుడికి నచ్చే, దేవుడికి ఇష్టమే ఇలాంటి చిన్న టెస్టులు పెట్టడం కదా. అంతే కదా, టెస్ట్ పెడుతున్నారంటే దానివల్ల టీచర్కి పిల్లలంటే చాలా ఇష్టం అని అర్థం. అప్పుడు ఏం టెస్ట్ పెట్టారు? తన ముందు సకల జీవజంతువు చరాచరాలు అన్నింటినీ పంపించారు. ఆదాము ఏం చేశాడో తెలుసా? వాటన్నిటికీ పేరు పెట్టేసి పంపించేసి వాటిలో నుంచి ఎవరిని కూడా ఏం చేయలేదు. నా కంపెనీ అని, నా షేర్ అని, నా ఓహరి అని, నా భార్య భాగ్యస్వామి అని ఏం చేయలేదు. ఇవన్నీ దేవుడు యాక్సెప్టెడ్ అయిపోయాడు. దేవుడికి ఆనందం కలిగి వా వీడు నాతో ఉన్న కుమారుడే, ఈయన నా పక్షంలో ఉన్నవాడే అన్నది దేవునికి ఏమై తీరింది? అర్థమై తీరింది. ఓకే, అలాగైతే సంఘ బిడ్డలుగా మనం ఎక్స్ జీవితం ఎలా ఉండేది, పాత జీవితం ఎలా ఉండేది, పాపభరితమైన జీవితం అయింది రైట్. అలాంటి ఒక ప్రణాళికలో మనం దేనిని ఎంచుకున్నాం? లోకాన్ని ఎంచుకున్నాం. లోక సాంప్రదాయాన్ని ఏ రోజు నువ్వు ఏదైనా రక్షకునికి అంగీకరించి తీరావో ఆ రోజు నీ జీవితం ఏమై తీరింది? యేసయ్యతో వివాహం చేసుకున్న ప్రణాళిక తీరింది. దాని అర్థం ఆదాముకు వచ్చిన అదే టెస్ట్ మనకి కూడా వచ్చింది. మనం పాపై తీరింది, ఆదాము చేసిన తప్పితం అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. అది ఒక టెస్ట్ ప్రాసెస్. దానికి యేసుక్రీస్తు వారు గెలుపు సాధించారు కాబట్టి నువ్వు యేసయ్యకి ఏమై తీరావు? పెళ్లి కుమార్తె అయి తీరావు. యేసయ్య కన్యకగా మారి తీరావు. యేసయ్య కొరకున్న వేదికగా మారి తీరావు. హల్లెలూయా. అప్పుడు ఆదాము ముందు పంపించారు. ఆదాము దానికి ఏం చేశాడు? పేరు పంపించారు. అదే రీతిగా అధిక బైబిల్ చెప్పిన మాట, నీ పాపపు క్రియలు ఆయన ఏం చేయట్లేదు, గుర్తించట్లే. ఈ నెవర్ రిమెంబర్స్ యువర్ సిన్. అర్థం కదా? పాపం గుర్తుపెట్టినాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? ఆయన గుర్తుపెట్టించుకొని వస్తాడు నీ దగ్గరికి. అప్పుడు చెప్పాలి ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయిపోయింది. దీనికి ఉన్న ఉత్తరవాది పరిశుద్ధాత్మగా యేసుక్రీస్తు వారిగా ఈ కేసుని కొట్టివేశారు. కొరింథీ పత్రిక చెప్తున్నది, సిలువలో యేసయ్య మరణించినప్పుడు మన మీద ఉన్న ప్రతి కేసుని క్యాన్సల్ చేసి తీరారు. మన మీద ఏ రీతి కలిగిన ఏం లేదు. పాత సామగ్రి పెట్టి మనల్ని వేరేసి ఏం చేయలేదు, ఏమి చెప్పి తీరలేదు. అందుకే దేవుని బిడ్డలారా మనం కొత్తగా జన్మించి తీరాలి. అదే కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 3, 4, 5, 6, 7 వచనాలు నికోదేము వచ్చి యేసయ్య నువ్వు మంచి బోధకుడు అని నాకు తెలుసు, నువ్వు మంచి గురువు అని నాకు తెలుసు. యేసయ్య చెప్పారు గురువు అని చెప్పడం కాదా నాయన, నువ్వు మరలా ఏం చేయాలి? You have to be born again. ఎవరి ద్వారా పుట్టాలి? దేవుని వాక్యం ద్వారా పుట్టాలి. దేవుని ఆత్మశక్తి ద్వారా నీలో ఒక జన్మ జరిగి తీరాలి. ఉన్నారా నాతో? జరిగి అక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటిది? నీళ్ళ ద్వారా ఆత్మ ద్వారా ఏం చేయాలి? జన్మించి. అక్కడ నీరు అన్నది పరిశుద్ధ, నీరు అన్నది దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ ఆత్మ అన్నది పరిశుద్ధాత్మ శక్తి. అప్పుడు రెండు శక్తులే నిన్ను ఏం చేసి తీరింది? కొత్తగా జన్మించి తీరడానికి సహాయపడి తీరింది. అలాగైతే యేసయ్యకి పెళ్లి కుమార్తెగా అవ్వాలంటే ప్రతి మనిషి ఏమై తీరాలి? యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్. నువ్వు మరలా ఒకసారి ఏం చేయాలి? ఒకసారి అమ్మా నాన్న చిత్తవృత్తి ప్రకారంగా జన్మించావు, వెరీ గుడ్. మరి రెండో జన్మించే జన్మ నీలో జరిగి తీరాలి. అది ఎలా జరిగి తీరేది? పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క వాక్య సందేశం ద్వారా. యేసయ్య జన్మ క్రమావళి కూడా అలాగే కదా జరిగింది. యేసయ్య జన్మ క్రమావళిలో కూడా రెండు శక్తులు ఏం చేసింది? ప్రభావితమై తీరడం వలన మరియా కడుపు లోపల ఏమైతే ఒక పిండం సృష్టింపబడగలిగి తీరింది. అలాగైతే మరియా కడుపులో పిండం సృష్టింపబడగలిగి తీరితే నీ లోపల కూడా యేసుక్రీస్తు వారు ఏమై దేవుని యొక్క వాక్యమై పరిశుద్ధాత్మ శక్తి ఒక జన్మ జరిగి తీరింది. జరిగినోడే భాగ్యం కలిగినోడు. అట్లాంటి వాడికి యేసయ్యతో అనుబంధం, ఆదాము హవ్వతో పెళ్లి చేసుకున్న అదే ప్రణాళిక సంఘానికి యేసుక్రీస్తు వారికి అనుబంధం కలిగి తీరుతున్నది. అలాగైతే ప్రతి మనిషి ఏం చెయ్యాలి? మరలా జన్మించాలి.
జన్మించారా లేదా మీరు వివేచించండి, మీరే పరిశోధించండి. జన్మ కలిగిందంటే జన్మకు తగ్గట్టుగానే ఎదుగుదల మీలో కనబడి తీరుతుంది. రెండోదిగా ఆదికాండం 2వ అధ్యాయం 21, 22 వచనాలు చదివినప్పుడు ఆదామును దేవుడు ఎక్కడి నుంచి హవ్వను దేవుడు ఎక్కడి నుంచి తీశారు? శరీరములో ఉన్న పక్కటి ఎముకలో నుంచి ఆయన ఏం చేశారు? కాళ్ళ నుంచి తీయచ్చుగా, తల నుంచి తీయచ్చు కదా? నో, ఎక్కడి నుంచి తీయాల్సి? పక్కన. ఎందుకు? అక్కడే ఎంటీ స్పేస్, అక్కడ నుండి ఉన్న ప్రేమ ఏమైంది తీరాలి? జ్ఞాపరింపబడి తీరాలి. దీనికి మంచి ఉదాహరణ యోహాను సువార్తల పుస్తకం 19వ అధ్యాయం 34వ వచనం చదివినప్పుడు యేసయ్యను కూడా ఏం చేశారు? ఆ పక్కనున్న ఎముకున్న కేంద్రంలో యేసయ్యను కూడా ఏం చేశారు? ఈటతో పొడిచారు. అర్థం కాలేదు. ఒకడు ఈటతో చూసారా? ఆ ఆదాంకి ఈ ఆదాంకి, అందుకే మొదటి ఆదాము కడపటి ఆదాం. మొదటి ఆదాం మన తాతగారు అయితే, కడపటి ఆదాం మన నాన్నగారు. కడపటి ఆదాం ఎవరు? యేసుక్రీస్తు. ఇద్దరికి ఏం జరిగింది? సేమ్ ప్రొఫైల్. ఆయనని కూడా పక్కటి ఎముకలలో దేవుడు స్పర్శించారు. ఎక్కడికి వచ్చినప్పుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారిని ఏం చేసింది? ఈ పాప లోకం ఏం చేసింది? పొడిచి తీరింది. ఆ పొడిచిన పొడిపింపులో ఏమొచ్చా? నీళ్లు రక్తం రావడం మాత్రం కాదు, అదృశ్య రీతిగా సంఘం కూడా బయటకు వచ్చి తీరింది. ఓకే, అప్పుడు ఆదామును హవ్వను ఎలా సృష్టించారో సంఘాన్ని కూడా దేవుడు అదే రీతిగా బయటికి తెచ్చినట్టుగా మనకు కనబడుతున్నది. రెండోది ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం అనుసరించి హవ్వను దేవుడు సృష్టించినప్పుడు ఆదాము చెప్పిన ఒక మాట ఉన్నది. 2వ అధ్యాయం 23వ వచనం, నా ఎముకలలో ఎముక. వెరీ గుడ్. ఆదాము ప్రవచించడం మొదలెట్టాడు. ఎవరిని చూసిన వెంటనే? హవ్వను చూసిన వెంటనే. కారణం ఏంటిది? దేవుడే హవ్వను ఏం చేశారు? సృష్టించమని తీసుకొచ్చినప్పుడు దేవుని సాన్నిధ్యతలో ఆత్మపూర్ణతో ఆదాము ఏం చేయడానికి మొదలెట్టాడు? ప్రవచించడానికి. దేవుడు ప్రవచించాడు, నా శరీరము నా ఎముకలలో ఎముక. ఓ లార్డ్. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యతలోకి వస్తే ప్రవచిస్తావు, ప్రవచనం వ్యాఖ్యానం పొందుతావు, కృపావరం యాక్టివేట్ అవుతుంది. కొంతమంది చెప్తున్నారు కృపావరాలు లేవు, అన్ని ఆగిపోయినాయి, మూతెట్టేసారు, తార పెట్టేసారు, దీని వరకు పెట్టేసారు. ఏం లేదు తమ్ముడు, దేవుడు ఉన్న చోట్ల అన్ని వ్యాపరిస్తాయి. కృపావరం ఆటోమేటిక్ గా ఏమైంది తీరుతుంది? వ్యాపరించబడి తీరుతుంది. దాని అర్థం హవ్వను దేవుడు సృష్టించిన విధానం ఆదాము ఏం చేసి తీరాడు? గుర్తించి తీరాడు. అదే యోహాను సువార్తల పుస్తకం 3వ అధ్యాయం 6వ వచనం చదివినప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక పదం ఉంది. ఆత్మలో ఉన్నది ఆత్మయు, శరీరములో ఉన్నది శరీరములను స్పందించి తీరేది. దాని అర్థం మన లోపల కూడా ఈ రెండు కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి. ఏది? ఆత్మలో ఉన్నది ఆత్మగా ఎదుగుతున్నది, శరీరంగా ఉన్నది శరీరం. గలాతీయులకు ఇంటికి చదవండి. శారీరక క్రియలన్నా ఏమన్నా లిస్ట్ ఉన్నది, గోడకు రాసేసుకొని రోజు కట్ చేసేసుకొని వెళ్ళండి. లేకపోతే ఇది పెరిగింది, ఆత్మ తెచ్చింది. రెండు పరకలు రాసేసుకోండి ఇంటికాడ. ఒకటి శారీరక క్రియ, ఇంకొకటి ఆత్మ బలములు. ఈ రెండింటిని రోజు టాలీ చేసుకోండి. అందుకే ఆత్మలో ఉన్నది ఆత్మను స్పందిస్తుంది, శరీరంలో ఉన్నది శరీరాన్ని. దాని అర్థం హవ్వ వెళ్ళినదే సేమ్ ప్రాసెస్. ఎవరు? సంఘము కూడా వెళ్తూ ఉన్నది. అప్పుడప్పుడు మనం ఎవరు పాపులు కదా, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధ జీవితం జీవించిన మరి వాళ్ళు ఎవరు కాదు? పాపులు కాదు. వారిలో ఏముంది? పాప స్వభావం ఉంది, పాప పద్ధతి ఉంది, పాప ప్రక్రియ ఉంది. దానిని ప్రతిరోజు మనం ఏం చేయాలి? సిలువ ఎక్కించాలి. నాతో కలిసి సిలువ ఎక్కించి తీరాలి. దానికోసం ఈ ఆడటం పోరాటం అని ఆటపాటి దూకేది గెంతేది ఇవన్నీ దేనికి? శరీరం తల్లికి వచ్చేస్తుంది. అదే కదా పౌలు చెప్పిన భాషాంతరం నాకు చాలా పన్నాను. నేను ఏదో చెయ్యాలనుకుంటున్నాను కానీ నా శరీరం మాత్రం నా చేత చేయను. నా శరీరం ద్వారా మంచి క్రియలు చేయాలన్నాను కానీ నా శరీరం చెప్పే అయినా నేను మంచి క్రియలు చేసుకు తినడానికి ఏం కలిగి తీరుతున్నాను? ఆత్మత కలిగి తీరుతున్నా. అలాగైతే కృషిపత్రిక 5వ అధ్యాయం 30-32 వచనాలు చదివినప్పుడు కూడా సేమ్ అదే మాట పైన ఆత్మలో అదే రీతిగా శరీరంలో ఎప్పుడు ఏమవుతున్నది? దర్ ఇస్ ఎ ఫైట్ గోయింగ్ ఆన్. ఎప్పుడు ఒక పోరాటం జరిగి తీరుతున్నది. దానికి మంచి ఉదాహరణ యాకోబు ఏసావే. పెరుగులాడేది ఎక్కడ? తల్లి కడుపులో నుండి పెరుగులాడే. దాని అర్థం సంఘం లోపల ఎన్నుంటే ఒక పెరుగు అవుతుంది. ఆ పెరుగు సగబిడ్డ కొట్టుకోవడం కాదు, శరీరం ఆత్మ ఏమై తీరుతున్నది? అటు ఇటు అవసరం కలిగి తీరుతున్నది. దేనిని గెలిపిస్తున్నావో అదే నేను ఆరాధన తీసుకొస్తాను.
ఏది ఆరాధనగా బయలుదేరక ముందు నీ శరీరము నీ ఆత్మతో ఆత్మ ఉంటుంది. ఆరాధన బయలుదేరు, బయట తీసుకో, బయలుదేరు, మంచి పట్ల వేసుకో, బయలుదేరు. శరీరం వద్దు వెళ్ళొద్దు, అక్కడ పని ఉందని ఇక్కడ పని ఉందని ఫైట్ అవుతుంది. ఫైట్ అయినప్పుడు శరీరం మాత్రం సెట్ చేసింది అనుకో, సైలెంట్ అయిపోతుంది. మసటి వారు 5 ఏం రాదు, ఎందుకు చాలా కాయ వచ్చింది అందుకే రాలేదు. అసలు గారికి అర్థమైంది, కాయ రావడం కాదు, ఏ దేవి శరీరం ఆత్మ ఏం చేసి సప్రెస్ చేసి తీరింది. దానికి 5 ఎప్పుడు చెప్తున్న ఒక కాలం ఉంది, పాత కుక్క కొత్త కుక్క. ఒక ఇంట్లో పాత కుక్క ఒకటి ఉంది. పాత కుక్క మాస్తుగా అరిచేది అన్ని చేసేది, ముసలి అయిపోయింది, ఇంకా దానికి ఏం లేదు, బలం లేదు. అయితే ఈ కుక్కను ఉన్నాను పెంచారు కాబట్టి మనసాక్షి ఉంది కాబట్టి ఈ కుక్కను బయట వదిలేసి చెప్పేద్దామన్న ఆశ లేకుండా ఇంట్లో కూడా చెప్పేద్దాం అనుకున్నాడు. దానికి ఆయన ఏం చేశాడు తెలుసా, కొత్త కుక్కను కొనుక్కు తెచ్చాడు. కొత్త కుక్కకి తిండి పెట్టి పాత కుక్కకి ఏం చేయలేదు, తిండి పెట్టలేదు. ఇలా కొన్ని రోజులు కొనసాగింది. ఆ కుక్క అవతల పక్క నుంచి ముసలి కుక్క చూసుకొని నువ్వు నాలుగు నుంచి ఏం కార్యం చేస్తుంది, నువ్వు ముమ్మిది మొత్తం కార్యం చేస్తుంది, కానీ దానికి మాత్రం తిండి దొరకట్లేదు. కొత్త కుక్క మాత్రం ఫుల్ ఆనందం, ఒళ్ళు బో 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 వరిసేస్తుంది. ఒకరోజు ఏమైపోయింది, మనోడికి మిస్టేక్ జరిగిపోయింది. కొత్త కుక్కకి ఇవ్వాల్సిన భోజనం పాత కుక్కకి తీసుకెళ్ళిచ్చాడు. ఏం జరిగింది, పాత కుక్క తినేసింది. ఇన్ని రోజులు కలిసి ఆ గ్రిల్లుని కొట్టేసి పాత కుక్కని కొత్త కుక్కని వెళ్ళేసి గొంతుకి చెప్పేసింది. అర్థం కాదు, ఇదే చాలా మంది ఆత్మీయుల జీవితం జరిగింది. నాతో కలిసి చాలా మంది దేవుని బిడ్డల జీవితంలో దానికి వంచల కింద కథల కింద వచ్చి ఓహో సాక్షి చెప్పారు, వామ్మో పడి నవ్వాలని పెద్దది కానీ నవ్వలేము. చెప్పే వంటలు వింటే ఏం బాబు సచ్చిరాలంటే స్టోరీ కింద పడి నవ్వాలని ఉంది, కానీ నవ్వాలి. దాని అర్థం ఏమవుతున్నది, ఎప్పుడు శరీరానికి జ్ఞానానికి ఎప్పుడు ఏం జరుగుతున్నది, ఒక పోరాటం జరిగింది. అందుకే ఆత్మలో ఉన్నవారు ఆత్మలో ఏంటి పోరాటం తీరాలి. ఒక మాట ఉంది, లోకం మనకి శాశ్వతమైనది కాదు, శరీరం మనకి అనుకూలమైనది కాదు. దేవుని బిడ్డకి మరణం ఉందా? దేవుని బిడ్డలకి మరణం ఉందా? యేసయ్యను రక్షకునిగా అంగీకరించి తీరినోడికి ఏం లేదు, మరణం లేదు. అప్పుడు మీరు చెప్తే చచ్చిపోతున్నారు కదా, సావట్లేదు, మట్టి మంచిగా కలిపేస్తున్నారు. అవునా? మన బాడీ 3 వస్తువులతో తయారయ్యేది, శరీరం, ప్రాణం, ఆత్మ. ఓకే, శరీరం మట్టి కలిసిపోయింది, ప్రాణాత్మ మనకు చచ్చినట్ట. ఇది చాలా మందికి ఎరగట్లేదు. అదో దాని అర్థం పార్షలి నువ్వు ఎదైవే, సగపరంగా నువ్వు ఎంత బతికే ఉన్నావు. ప్రాణాత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. శరీరం మాత్రం ఏమైపోయింది, మట్టి దగ్గర. అందుకే రూపాంతరం చెందే గడియలో ఈ 3 మళ్ళీ తిరిగి కలవాలి. ఏది అందుకే కదా రూపాంతరం చెందే గడియలో శరీరం ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఏ పురుగు తినిందో, ఏ చెట్టు పీచిలా వేసిందో, ఏ కమలో నీళ్ళు తినో ఎరిగిందో మొత్తం లిస్ట్ బయటకు వచ్చారు. ఒక శరీరంగా ఎవరితో కలవాలి, ఏ అప్పగింపబడిన ప్రాణాత్మతో తిరిగి కలవాలి. అలాగైతే దేవుని బిడ్డలకి ఏం లేదు, నో మోర్ డెత్, మరణం లేదు. దాన్ని మరణం అన్న పదంగా మనం ఏం చేయాలి, ఉచ్చరించలేము. పార్షలి ఎలా సగంగా మనం జీవంలోనే ఉన్నాం. దాని అంటే మనకి ఏం లేదు, మరణం లేదు. అందుకే మనకి కడపట్టి మరణం లేదు, చివరి మరణం లేదు. ఎందుకు, మనం తొలి మరణించిన వాళ్ళమే, కానీ యేసయ్య మనల్ని ఏం చేశారు, పునర్జీవపరిచారు. కాబట్టి జీవం మనలోకి వచ్చి తీరి నిత్య జీవానికి ఓహరి మనం పొందుతారు. దాని అర్థం ఆత్మ మనలోకి రావడం వలన నేను ఏమైతే దేవుని ఎరగలిగి తీరాను, యేసయ్యని దేవునికి అంగీకరించగలిగి తీరాను, యేసయ్య వాక్యానికి నేనేమైతే జన్మ పొందుతూ తీరే భావన కలిగి తీరేది. హల్లెలూయా. అందుకే దాన్ని కొత్తగా జన్మించడం అని చెప్పేది, పాత జన్మ కొత్త జన్మ. నేను చెప్పొచ్చిన మాట, ఆత్మకు ఆత్మతో ఉన్న పోటీ ఉంది, శరీరానికి శరీరంతో ఏముంది, పోటీ ఉంది. ఇక ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, ఆదాములో నుంచి ఏ రీతిగా అవ్వను తీశారో అదే రీతిగా క్రీస్తు యేసులో నుంచి మన లోపలికి ఏమొచ్చింది, కొత్త జీవం వచ్చింది.
యోహాను సువార్త పుస్తకం 17వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చదివినప్పుడు మనం చూచి తీరొచ్చు. యేసుక్రీస్తు వారి నుంచి మనకేం దొరుకుతున్న న్యూ లైఫ్, కొత్త జీవం. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట కొరింథీ పత్రిక 2 కొరింథీ 5:17 అనుకుంటా, ఒకడు క్రీస్తు యేసులో ఉంటే ఆయన కొత్త సృష్టి, ఈజ్ ఎ న్యూ క్రియేషన్. పాతది గతించెను, కొత్తదేమై తీరింది, తిరిగి స్థాపింపబడి తీరింది. దాని అర్థం యేసయ్య మూలంగా మనం ఏమవుతున్నాం, రిన్యూ అవుతున్నాం. బైబిల్ చెప్తున్న ఒక మాట, చాలా తాగి మత్తులైపోవడం కదా, ఆత్మలో ఏమై మత్తులై తీరండి. అందుకే కదా దేవుని కొరకు ఎదురు చూచుకున్న వారు ఎవరిలాగా, పక్షులాగా వారి యవనాన్ని ఏం చేస్తారు, రివైవ్ లేకపోతే ఉజ్జీవపరచడం. దాని అర్థం కొత్త జీవం పొందిన మనం మన జీవితాన్ని మనం ఏం చేయాలి, ఉజ్జీవపరచుకుంటూ రావాలి, ఉజ్జీవం కొరకు ప్రయాసపడి. దాని అర్థం ప్రతిరోజు కొత్త జీవం మనలో వ్యాపారింపబడి తీరాలి, కొత్త ఆత్మ మనకి కావాలి. పాత సరుకుతో జీవించడం కాదు, కొత్తదనంతో రావాలి. కొత్త అభిషేకం నాకు కావాలి, కొత్త కృపావరం నాకు కావాలి, నా లోపల ఒక కొత్తదనం వచ్చి తీరాలని యేసుక్రీస్తు వారిలో మనం ఏం చేయాలి, ఆశ్రయించుకు తీరాలి. అలాగైతే ఆదాముకిను హవ్వకి ఏ రీతి కలిగిన రిలేషన్ ఉందో అదే రీతి కలిగిన రిలేషన్ యేసయ్యకును సంఘానికి ఉండి తీరున్నది. ఇక దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. వివాహం అయి తీరిన దంపతులు లేకపోతే భార్య భర్తలకు ఉన్న యోగ్యత ఏంటిదో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. దాని అర్థం దొరకలేని వాడికి చేయకపోతే మీరు ఎవరు నిర్వేపించచ్చు ఉన్నారా నాతో కలిసి. దాని అర్థం వివాహం చెయ్యిన వాడికి ఏం కలిగింది, మేలు కలిగింది. అందుకే వివాహం జరిగి తీరాలంటే నేను చెప్పాను, పురుషుడు స్త్రీ ఉండాలి, వారి మధ్య ఏమైతే తీరాలి, వివాహం జరిగి తీరాలి. అప్పుడు భర్త చేయాల్సిన బాధ్యత ఏంటో కాసేపు దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చెప్తున్న మాట వినండి. భర్త చేయాల్సిన నంబర్ 1 పని 5:25. పురుషులారా బస్ చాలు. ఫస్ట్ చేయాల్సిన పని ఎవరిని ప్రేమించాలి, పరపని కాదు, మీ భార్యను మీరేం చేయాలి, ప్రేమించాలి. ఎలా, క్రీస్తు యేసు సంఘాన్ని ప్రేమించినట్ల. ఇప్పుడు భర్త చేయాల్సిన నంబర్ 1 పని రోజు మీ భర్తకి పిచ్చెక్కి నన్ను ప్రేమించండి అని పిచ్చెక్కించండి. ఓకే, అప్పుడు ఎవరు, క్రీస్తు యేసు సంఘాన్ని ప్రేమించినట్టుగా. ఎలా క్రీస్తు యేసు సంఘాన్ని ప్రేమించారు చెప్పలేదు. మనం పాపిగా ఉన్నప్పుడు, మనం దోషములు చేసి ఉన్నప్పుడు, మనం ఎంత శత్రుత్వంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కొరకు ఏం చేశాడు, ప్రాణం పెట్టి తన శరీరంలో ఉన్న సకల రక్తం మొత్తం గార్చి ఉన్న శరీరం మొత్తం గాయపరిచి తీరేటట్టుగా ప్రేమను ఆయన ఏం చేశారు, ప్రదర్శన పరిచి తీరి చూపించి తీరారు. ప్రేమ శాశ్వతమైనదని. అలాగే తీరితే భర్తలు భార్యని ఏం చేయాలి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి తీరాలి. ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. ఏంటా ఇష్యూ, భార్య అనాలా సహోదరి అనాలా? సంఘంగా కలిసి వచ్చినప్పుడు సహోదరి సహోదరుల, భార్య భర్తల. అప్పుడు ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. వివాహం జరిగిపోయిన తర్వాత మీ భార్యను ప్రస్తావించేటప్పుడు ఈ మాట కూడా పలకాలి. ఏంటిది, భార్య సహోదరి ఏంటి పలకాలి. భర్తకి చెప్పిన భర్త సహోదరుడు. రెండో కేటగిరీలో ఎవరు వస్తున్నారు, బ్రదర్ సిస్టర్ రిలేషన్. అప్పుడు సంఘానికి ఎప్పుడు సహోదరి అనుబంధమే. అందుకే కదా కీర్తన చెప్తున్నాం, సహోదరులు ఐక్యత కలిసి ఉండడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది ఎలాగా, అహరోను తల మీద పోయబడి ఉన్న అభిషేక తైలం తలపేడు నుంచి గిడ్డ నుంచి కారి మాత్రం. దాని అర్థం సంఘాలలో సహోదరులు అందరూ కూడా దేంట్లో నిండు కలిగి ఉండి తీరాలి, అభిషేకములో నిండుబాటు కలిగి ఉండి తీరాలి. అప్పుడు ఒక పక్కన భర్త అన్నప్పుడు ఆయన రెండో పక్క ఆయన ఏమవుతున్నాడు, సహోదరుడు అవుతున్నాడు. ఒక పక్క భార్య అయినప్పుడు మరో పక్క ఆయన ఎవరు, సహోదరి అన్న పేరు ఉండాలి. అప్పుడు సంబోధన, సంఘంలో సంబోధించినప్పుడు ఇలా వాడాలి, నా భర్త అయిన సహోదరుడు, మా భర్త
అప్పుడు దేవుడు ఆ అవతల సాతాను ఇక్కడ దొరికాడు నాకు ఇది వాక్యం ఇక్కడ కొట్టేశాడు. అక్కడ సాతానికి చోటు ఒకడు ఏం చెప్పాలి? భర్త అన్న సహోదరుడు, భార్య అన్న సహోదరి. దాని అర్థం ఏం చేయాలి? ఒక కుటుంబముగా మనం ఏం చేయాలి? కలిసి తీరడానికి ఉన్న ప్రయత్నం ఏసి. మన దాని అర్థం డిఫెక్ట్లు ఉంటాయి, దోషాలు ఎవరిలో ఉంటాయి? సంఘంలో ఉంటాయి. అలా ఎవరు పెళ్లి చేసుకున్న కుమార్తెలో అనేక తప్పులు ఉంటాయి. మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరికి దొరకదు, గోల్డ్ ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? ప్రేమతో. అలాగే బైబిల్ చెప్తున్న మాట, పూర్ణ ప్రేమ అన్నిటినీ ఏం చేసి కప్పి పెట్టుకోవాలి. అర్థం కాలేదు. ప్రేమ లాంటి మనం కప్పి పెట్టలేము. అర్థం కాలేదు. అంతే కదా. యేసయ్య కల్వరి సిలువలో మరణించినప్పుడు నీ మీద రాయబడి ఉన్న మొత్తం 613 విధులు, నీ మీద రాయబడి ఉన్న సాతాను రాసిన సకల పాపపు కేసులు మొత్తం ఆయన ఏం చేశారు? ఆయన ప్రేమించి కప్పి పెట్టాడు. కాబట్టి నువ్వు ఆయన అదే మనం ఆయన చేతిలో ఉన్నాం. కాబట్టి ఆయన చేతిలో నుంచి మన దేవుడు కూడా ఏం చేయలేరు, దొంగలించలేరు, దోచుకొని తీసుకెళ్ళలేరు. కదా కోడి తన పిల్లలను రెక్కల్లో చేర్చుకునేటట్టుగా దేవుడు మనం ఏం చేసి తీరేది? రెక్కల్లో ఉంచి చేర్చుకు తీరేది. కారణం ఏంటో తెలుసా? మన అతిక్రమములన్నీ ఆయన మరిచి ఆయన శాశ్వతమైన అగాపే ప్రేమతో అది వచ్చేస్తే ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే, అప్పుడు నంబర్ 1 ఏం చేయాలి? భర్తలు భార్యలను ప్రేమించి తీరాలి. రెండవదిగా బైబిల్ చెప్తున్న మాట 1 పేతురు 3:7 1 పేతురు 3:7 పురుషులారా భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమైన ఇక్కడే చెప్పాలి. ఏం గుర్తించాలి? భర్తలు భార్యగా ఎవరని? సెన్సిటివ్ అని, బలహీన పాత్రలు అని తెలుసుకోవాలి. అర్థం కాదు. ఈ 3 ఎందుకు ఎడుతున్నారు? బలహీనులు కాబట్టి. ఇద్దరు పురుషులు ఉన్నారు కాబట్టి మిస్ అవసరం. ముగ్గురు నలుగురు. అదో దాని అర్థం పురుషులారా మీ స్త్రీలకి ఏముంది? బలహీనత ఉంది. బలహీనత ఉన్నదానికి ఎప్పుడు ఏముంటది? డిఫెక్ట్ ఉంటాయి. దాని అర్థం భార్య ఫుల్ తప్పు చేస్తాయి. అర్థం కాదు. దే ఆర్ సెన్సిటివ్. సెన్సిటివ్ అంటే టచ్ చేస్తే ఏమైపోద్ది? పక్కన ఇరిగిపోద్ది. ఇరిగిపోద్ది. ఆడవాళ్ళకి ఉన్న టెండెన్సీ అంతే. ఎంత బిడ్డ ప్రాణి అయినా బలహీన పాత్రే. అది ఎవరికి తెలియాలి? భర్తకి తెలియాలి. తెలియలేకపోతే వాడు అడ్జస్ట్ కాలేదు. అర్థం కాలేదు. ఉన్నారో కలిసి. అందుకే పేతురు పత్రిక చెప్తున్న మాట, బలహీన పాత్రుడు. బలహీన పాత్రకి ఎప్పుడు ఏముండి తీరాలి? సంరక్షణ. ఉదాహరణకి మన ఇంట్లో, మీ ఇంట్లో ఇప్పుడు మట్టి కొండ ఉందో లేదో నాకు తెలియదు. మా ఇంట్లో ఉంది మట్టి. మామూలు కింది కన్నా మట్టి కొండకి చాలా ప్రాధాన్యత. మా నాన్న అయితే ఎంత జాగ్రత్తగా పెళ్ళగా పడతారు. కడిగేటప్పుడు అయితే తగిలేస్తుంటది. కారణం ఏంటిది? అది మన చేతిలో ఉండదు. కారణం ఏంటి? బలహీనం చెందింది. దాని అర్థం భర్తలు తెలుసుకు తీరాల్సిన బాధ్యత. భార్యలు బలహీనతలో ఉన్నవారు, వారికి బలహీనత ఉంది, వారి సెన్సిటివ్. వాటికి ఏముండి తీరాలి? ఎప్పుడు సంరక్షణ ఉండి తీరాలి. మూడోదిగా బైబిల్ చెప్తున్నా కాబట్టి 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్తున్న మాట, భర్త భార్యకి ఏం చేయాలి? చాలు, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలి. ఇంట్లో ఉన్న అవసరాలన్నీ ఎవరు తీర్చాలి? మరి నువ్వు అప్పు చేసుకొని చేస్తావా, పప్పు చేసుకొని చేస్తావా, పని చేసుకొని చేస్తావా తెలీదు. నువ్వు నీ ఫ్యామిలీకి ఏం చేయాలి? మరి డైలాగులు కొట్టకూడదు. నేనే అందరికి పోషిస్తున్నాను డైలాగ్ చెప్పకూడదు. నీ పని నాతో కలిసి కొన్ని ఇంట్లో ఉన్న గొడవలకే కాకుండా నేనే పని చేస్తున్నాను, మిగతా అందరూ కలిసి ఏం చేస్తాను చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి పని పడ్డా ఏం లేదు, భార్య ఉద్యోగంకి వెళ్తాం. అప్పుడు అర్థం కాలేదన్న నా ప్రశ్న. భర్తకి పని పాట ఏం లేదు, ఇంటి దగ్గర కూర్చున్నాడు. భార్య ఉద్యోగం చేస్తుంటే సంపాదిస్తుంది. అప్పుడు అలా చెప్పేసాడని వచ్చేయండి. ఏం చేయాలి? భర్త ఏం చేయాలి? ఇంట్లో వంట ఉండాలి. ఇంట్లో వంట చేయాలి. తప్పదు.
మరి నువ్వు బిల్డప్ కొట్టి నాకు 10 కొమ్ములు ఉన్నాయి, నా రాజ్యం అంతా ఇస్తారు, ఏం వర్కౌట్ అవ్వదు. ఇంట్లో ఉండాలా, ప్రొవైడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ భార్య కష్టపడుతున్నది కాబట్టి ఏం చేయాలి? ఆమె అంత ప్రయాసపడుతున్నప్పుడు నీ చెయ్య కూడా ఏమైంది తీరాలి, సహాయం చేసేటటువంటి తీరాలి. అప్పుడు భార్య అయినప్పుడు నేను సంపాదిస్తున్నాను, నేను రాని అని కాళ్ళ మీద కాలు వేసుకొని చెప్పకూడదు. భార్య ఏం చేయాలి? సంపాదించిన సంపాదన అలా తీసుకొచ్చి శాతకాన్ని భర్త చేతికి, ఏమండి మీరే ఖర్చెట్టండి నాతో కలిసి. ఉద్యోగం వచ్చేస్తే నా రాణి అయిపోద్ది, ఎస్టర్ రాణి అయిపోద్ది, కొమ్ములు వేసి వచ్చేది. నో, బైబిల్ అలా చెప్పట్లేదు. ఎందుకు? ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భర్తకు పని లేకున్నా, కాళ్ళు చేతులు పని చేసి ఇంట్లో కాలు కూకున్నా నో ప్రాబ్లం, హీ షుడ్ ప్రొవైడ్ ఫర్ ద ఫ్యామిలీ. ఇంటిని పోషించుకు తీరాల్సిన బాధ్యత ఏమంటది? నువ్వు కలెక్టర్కి తల్లి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, నో ప్రాబ్లం. ఎవరు చేయాలి? నా చెప్పకుండా నా భర్త ఒక దత్తమ్మ పనికిరాదు చెప్పకూడదు. ఆయనకున్న ఆ ప్రొవైడింగ్ కెపాసిటీ ఎవరికి ఇచ్చి తీరాలి? భర్తకి ఇచ్చి తీరాలి. అందుకే చాలా కుటుంబాలు నష్టనాశనంలో దిగిపోయేది. ఉన్నారా? అనన్య సభ్యుల కథ బాగా వింటారు కదా. ఆ కుటుంబం నాశనం అయితే దానికి కారణం చెప్పారు. భర్త తీసుకోవాల్సిన నిర్ణయం డాన్స్ బేబీ డాన్స్ లాగా భార్య తీసుకుంది. కుటుంబం చేతిలో ఏమై తీరింది? కొట్టుకుపోయే పరిస్థితి తీరింది. దాని అర్థం భర్తను వారి ఫ్యామిలీకి ఏం చేయాలి? ప్రొవైడ్ చేయాలి. నాన్నంతా కలిసి ఎప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు కదా పెళ్ళిళ్ళు ఇవన్నీ సెట్టింగ్ ఏంటిది, పెళ్లి చేసుకునేటప్పుడు మీరు ఏమి ఇస్తారు? కట్నం. కట్నం ఈ సాంప్రదాయం వచ్చింది కదా. తొలి అలాంటి సంప్రదాయం ఉండేది కాదు. ఆడపిల్లలు మగ పిల్లలు పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా ఎంచుకునేవారు తెలుసా? ఈ పనికిరామంలో ఏం చేయరు. ఎట్లా వాళ్ళకి ఒక టెస్ట్ పెడతారు, వెళ్ళిరా కొన్ని పుల్లుల్ని వేటాడేసుకుని రా. ఆ వేట తీసుకొచ్చి ఏం చేయాలి? ఆ వేట చేసిన దాని యొక్క పనిలో లేకపోతే దాని శరీరంలో ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి ఇస్తేనే అట్టంటోడికే వాళ్ళు ఏం చేసేది. ఎందుకు అలా చేసేది కానీ చరిత్రలో చదివి వచ్చినప్పుడు అలా ఆలోచించిన విధానం ఏంటి తెలుసా? ఇంటికి బాధ్యతలు తీసుకోగలిగినోడే మగాడని అర్థం. దాన్ని ఆల్ఫా మేల్ అంటారు. ఇప్పుడు మరి మన పిల్లలు కూడా ఆల్ఫా మేల్ అయి ఉంటుంది. దాని అర్థం భర్తకున్న పని ఫ్యామిలీని ఏం చేయాలి? పోషించాలి. ఇంట్లో ఉన్న సకల వస్తువుల యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలి? భర్త తీసుకు తీరాలి. అలాగే తీరితే భర్త తీసుకోవాల్సిన బాధ్యత ఫ్యామిలీని పోషించాలి. దానికి భార్య కూడా ఏం చేయాలి? ఎంత ఉద్యోగస్తురాలైనా ఆ పోషించే తత్వానికి ఏం చేయాలి? అందుకే కదా అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చినప్పుడు ఆ సారా ఎక్కడ అని చెప్పినప్పుడు ఆ సారా ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని చెప్పలే. ఉన్నారా? ఇదిగో నేను ఎక్కడ ఉన్నాను చెప్పలే. పిలిచి తీసుకొచ్చాడు. కారణం ఏంటి? ఆ రీతిగా ప్రొవైడ్ చేసుకు తీరాలి. ఆ రీతిగా ఏం చేయాలి? సంరక్షించుకు తీరాలి. 5వదిగా 1, 2, 3, 4 4వదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:3. 1 కొరింథీ 7:3. ఓ ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. అటు ఇటు వాళ్ళకి ఏముంది? అధికారం ఉంది. ఎవరికి? భార్యకి భర్త పైన, భర్తకి భార్య పైన ఏముంది? ఆల్ అథారిటీ ఉంది. రైట్? అథారిటీ లేదు, నాకు భార్య అధికారం లేదని చెప్పను. అధికారం ఉంది. నువ్వు భార్య భర్త అయితే భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద ఏముంది? అధికారం ఉంది. తర్వాత ఎబిసి పత్రిక 5వ అధ్యాయం 28, 29వ వచనం చదివినప్పుడు చెప్తున్న మాట, పురుషులు కూడా దాని అర్థం భర్త తన కోసం ఎలా కోరుకుంటున్నాడో భార్య కోసం కూడా కొనాలన్నమాట. అర్థం కాదు. నీ కోసం నువ్వు బైక్ కొంటే నీ ఆవిడ కోసం కూడా నువ్వు కొనాలి. కొనలేకపోతే నువ్వు జీవితంతో సత్తావు. ఎందుకు ఈ టాపిక్ తీసాను నాకే భయం. హలో, ఉన్నారు నాతో కలిసి. నీ సొంత శరీరాన్ని నీవు ఎలా భర్త ప్రేమిస్తున్నాడు అలాగే నీ భార్యకున్న కావాల్సిన సౌకర్యాలన్నీ ఏం చేయాలి? అలాగైతే నువ్వు కారు కొంటే నీ భార్యకు కూడా నువ్వేం చేయాలి? తప్పదు. లేకపోతే జీవితంతో సతాయిస్తుంది.
పప్పులో కూరలో తగ్గించేసేసుకుని కారాలు పెట్టేసుకుని నీకు చూపిస్తుంది. అది జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? నీ శరీరాన్ని ప్రేమించేటట్టుగా నువ్వేం చేయాలి? ప్రేమించేటట్టుగా ఉండి తీరాలి. తర్వాత బైబిల్ చెప్తున్న మాట మొదటి కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం చెప్తున్న మాట. మొదటి కొరింథీ 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. దాని అర్థం ఎవరు ప్రభుత్వం కింద ఉండాలి? భర్త ప్రభుత్వం కింద ఉండాలి. రైట్? దాని అర్థం అది ఒక వేదనే. దేర్ ఇస్ హార్డ్షిప్. ఏంటి? భర్త ప్రభుత్వం కింద భార్య ఏం చేయాలి? ఒదిగుండి తీరాలి. అది ఒక వేదన చెందిన చర్య, కానీ వాటిలో కూడా దేవుడు సహాయపరచుకు తీరుతారు. తర్వాత బైబిల్ చెప్తున్న మాట సామెతల గ్రంథం 31:28. భర్త చేయాల్సిన పని 31:28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నీవు మించిన దానవని ఆమె పెరిమిటి ఆమెను పొగుడును. పొగడాలి. భర్తల పని ఎవరు పొగడాలి? మంచి కూరలు కావాలన్నా, మంచి జీవితం కావాలన్నా ఏం చేయాలి? బయట వాళ్ళని పొగడం కన్నా ఎవరు పొగడండి? కావాల్సినవన్నీ ఫ్రీగా మిగిలించి పెడతారు. తెలిసి తర్వాత అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. నీ ఊట దీవెన నొందును, యవన కాలపు బాల్య అందు సంతోషించు. మీరెంత సంతోషం అని ఉంది. నా భాషలో రాసింది ప్లీజ్ సార్ మేక్ హర్ హ్యాపీ. ఆమె సంతోషపరచాలి. అర్థం కాలేదు. ఎంత సంతోషపరచాలో అంతగా ఏం చేయాలి? కారణం ఏంటిది? అంత ప్రయాసపడుతున్నది. ఆడపిల్లలు సుమారు ఒక స్త్రీ ఒక ఇంట్లో సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది ఒక ఇంట్లో. రైట్? మిగతా వాటికి అన్నిటికీ జీతం పుచ్చుకుంటున్నారు. ఇంట్లో పని చేసేదానికి ఏం లేదు, పిల్లలు పెంచుకునేదానికి జీతం అడగట్లేదు. ఆమెకి ఎప్పుడు ఏం లేదు, వాల్యూ లేదు. అందుకే వాళ్ళకి ఏం చేయాలి? సంతోషించాలి. వాళ్ళకి సంతోషం ఇచ్చుకోవాలి. అప్పుడప్పుడు ఏం చేయాలి? బయటికి తీసుకెళ్ళాలి. వాళ్ళకి భోజనం సదుపాయాలన్నీ ఇచ్చిపెట్టి తీరాలి. చివరిగా హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. హోషేయ 2:14. Talk to her. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? టాక్ విత్ యువర్ వైఫ్. భర్త ఎవరితో మాట్లాడాలి? ఎందుకు ఆమె మొత్తం మాట్లాడలేదు కదా. బోర్డు స్టాక్లు ఉంటాయి. ఆ స్టాక్ మాట్లాడి ఇవన్నీ భర్త క్వాలిటీ. ఇక భార్యకున్న క్వాలిటీస్ ఎంతో బైబిల్ చెప్తున్నా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. భార్య భర్తకి లోబడి తీరాలి. లోబడి తీరాలి. భార్య ఎవరికి లోబడి తీరాలి? భర్తకి లోబడి తీరాలి. డెసిషన్లో అయినా ఏ విషయంలో. అందుకే బైబిల్లో చెప్పబడుతున్నది, స్త్రీలారా చర్చిలో మీరు మౌనం పాటించాలి. ఏదైనా చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? భర్తకి చెప్పి ఆయన చెప్పించాలి. ఇది అలాగే వీళ్ళు ఈ బైబిల్ స్టాండర్డ్ కాదు. దాని అర్థం ఆడవాళ్ళకి అవమానపరచలేదు. ఆడవాళ్ళు దేవునికి లోబడి ఉన్నారని, భర్తకి లోబడి ఉన్నారన్న దానికి సూత్రం. మనం ఎందుకు తల మీద ముసుగేసేది ఆడపిల్లలు? దాని అర్థం వేసుకుంటే దాని అర్థం లోబడుతున్నాం అన్నది. లేకపోతే కోసేసుకో నాలాగా ఆటోమేటిక్ అర్థమైపోయింది. ఇది మొక్కే సరుకు కాదు, ఎవరు మాట వినని సరుకు అనేది ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఓకే, అప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలి? భర్తకు లోబడి తీరాలి. రెండోదిగా చెప్తున్న మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. భర్తలకు ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. ఎవరు గౌరవించాలి? ఏం చేయాలి? ఓనర్ చేయాలి. కానీ ఏం చేయాలి? ఘనపరచాలి. అందుకే అబ్రహామును సారా ఏమని పిలిచేది? ఎందుకు? ఆ రీతిగా ఆమె ఏం చేసేది? గౌరవం ఇచ్చి తీరేది. బైబిల్ ప్రస్తావన అనుసరించి పురుషుడు లేకపోతే ఇంట్లో ఉన్న మగ దిక్కు ఇంటికి యాజక ధర్మం నెరవేర్చిన వారు ఉన్నారా? ఇంటికి యజమానుగా అన్ని పని చేసిన అప్పుడు ఆ ఘనత మనం ఏం చేయాలి? అందరి ఘనత ఎవరు?
ఉన్నారా? ఇంట్లో ఒక సామాను ఉంది, భర్తకి అడిగేసి ఏం చేయాలి? ఆయన వచ్చినంత కదా అక్కడ ఉంచాలి. అడిగి ఇవ్వకపోతే దాని అర్థం ఏంటి? అడగకుండా ఇచ్చేస్తే ఆయన ఏం చేయట్లేదు, గౌరవించట్లేదు. చాలా కుటుంబాలకు ఉన్న సమస్య ఇదే, భర్తకు అడగరు అని ఏం చేయాలి? అలా వల్ల ఏమై తీరేది? భార్యలు భర్తకి ఏం చేయాలి? గౌరవించి తీరాలి. ఇక మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివి నీ భర్తకి ఏమై తీరాలి? నీ భర్త యొక్క మాట విని తీరాలి. మొదటి పేతురు 3 లోబడి ఉండేది. ఎవరు లోబడాలి? భార్య. ఎవరికి? భర్తకి లోబడి ఉండి తీరాలి. తర్వాత తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తీతుకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొంటె కత్తెలను మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారు స్వస్థ బుద్ధి గలవారు. సెన్సిబుల్ మైండ్, సెన్స్ ఉండాలి. ఎవరికి? ఆడవాళ్ళకి. ఎక్కడ ఎప్పుడు ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా ఆయన పొగిడి తీరాలో, ఏ రీతిగా ఆయనకి ఆయన పేరును ప్రతిష్టను ఉంచుకు తీరాలో ఎవరు చూసుకు తీరాలి? కారణం ఏంటిది? పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరి పేరు మీరు తెచ్చుకుంటున్నారు? భర్త పేరే తెచ్చుకుంటున్నారు. అప్పుడు ఆ పేరు మీరేం చేయాలి? నిలబెట్టుకు తీరాలి. అందుకే ఆడపిల్లలకు ఉన్నప్పుడు ప్రత్యేక ఆడపిల్లల చేతికి కూరగాయ ఇచ్చామనుకోండి, మంచి కూర తయారు చేసి ఇస్తుంది. మాంసం ఇచ్చారనుకోండి, మంచి బార్బీక్యూ చేసి ఇస్తుంది. ఏది ఇచ్చినా వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? దాన్ని డూప్లిఫై చేసేసి లేకపోతే దాన్ని వృద్ధిపరిచేసి తిరిగి ఇచ్చి తీరుతారు. అలాగైతే వారికి ఇంటి పేరును నిలబెట్టుకు తీరడానికి ఏముంది? బాధ్యత ఉంది. ఇక మొదటి పేతురులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, ఆడవాళ్ళు ఏం చేయాలి? మంచి క్రియలను కుటుంబం పట్ల ఏం చేయాలి? చేసి పెట్టి తీరాలి. డూ సంథింగ్ గుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం పట్ల ఏం చేయాలి? మంచి కార్యాలు చేయాలి. అందుకే కదా సామర్థ్యం కలిగిన భార్య ఎవరికి దొరుకును? ఆమె ఇంటిని చక్కబెట్టుకున్న ఆ అధ్యాయం మీరు ఇంటికి చదవండి, కంఠస్థం చేయండి. ఆమె తన ఇంట్లో ఒక వ్యాపారం స్టార్ట్ చేసి తన భర్తకు ఘనత వచ్చి తీరేందుకు అన్ని పని చేస్తాయి. అప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఏం చేయాలి? సత్క్రియలను చేసి తీరాలి. సత్క్రియలు చేసే దానిని ఎవరి కొరకు చేస్తున్నా? నా భర్త కోసం కాదు, నేను సేవించిన దేవుని కొరకు చేసి తీరుతున్నానన్న గుర్తింపు కలిగేటట్టుగా చేసి తీరాలి. ఇక ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. 2:18. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును be a helper to your husband. నీ భర్తకు నువ్వేమై ఉండి తీరాలి? సహాయం. ఫర్ ఎగ్జాంపుల్, నీ భర్త బస్ కండక్టర్ అనుకో, బస్ కడిగే దాంట్లో నీ చెయ్యుతుండాలి. అదే ఒకటే వచ్చింది. హలో, నీ భర్త ఒక బస్ కండక్టర్ అనుకో, ఆయన బస్సు కొడుకుతున్నాడు, నువ్వు కూడా ఏం చేయాలి? సహాయం చేయాలి. కానీ ఆయన దాని ద్వారానే కుటుంబాన్ని ఏం చేసేది? పోషించేది. అప్పుడు దానికి మనం సహకారం. నీ భర్త ఒక మాస్టర్ అయితే బిడ్డ ప్రాణిలాగా కూకొని ఒక మూల కూకోవడం కాదు, మాస్టర్ గారుగా ఏం చేయాలి? సహాయం చేసి పెట్టి తీరాలి. దాని అర్థం ఏ వృత్తిలో ఉన్నారో, ఏ పనిలో ఉన్న తన ఇష్ట కష్టాలు ఏంటిదో దానిలో మనం ఏమై ఉండి తీరాలి? సహాయకుడిగా ఉండి తీరాలి. అలా లేకపోతే కుటుంబం గందరగోళం అయిపోద్ది. చివరికి మొదటి తిమోతిలో రాసిన పత్రిక 5:10. 5:10. హాస్పిటాలిటీ. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? క్రియలు. ఏం క్రియలు? దానికి మంచి ఉదాహరణ కదా ఎవరు? దేవుని యొక్క దాసు ఒక ప్రవక్త ఆ ఊర్లో వచ్చి నడిచేస్తున్నాడని తెలిసి భార్యకి తెలిసింది. తెలిసిన వెంటనే భర్తతో మాట్లాడి ఏం చేసింది? గది కట్టించింది, చేయి పెట్టింది, మంచం పెట్టింది. సేవకుడు దగ్గర ఆ తినడానికి ఉన్న సామగ్రి అన్నింటిని కూడా ఏం చేసింది? భర్త కడిగి అనకుండా కాదు. లుదియా గురించి బైబిల్ చెప్తుంది. ఆమె కూడా ఏం చేసేది? సత్క్రియలు చేసి పెట్టేది. దాని అర్థం దేవుని యొక్క పిల్లలుగా మనం భారీగా ఉంటే మనం ఏం చేయాలి? హాస్పిటల్. కొన్ని ఇంటికి వెళ్తే ఏం దొరకదు. ఆ ఇంటికాడ నుంచి మన సంఘంలో బోర్డు ఇల్లు ఉన్నాయి, లెక్కెట్ చెప్పమంటే మొఖాలు దిగిపోతాయి. అదో ఆ ఇంటికి వెళ్తే ఇచ్చి విలువది. బట్ చాలా
దీంట్లో బిస్కెట్స్ అలా కిచ్చిప్లే ఉన్నాయి. హలో, హాస్పిటాలిటీ ఉండాలి. హలో, అర్థం కాలేదు అనుకున్నాను. అబ్రహాం ఇంటికి 3 దేవదూతలు వచ్చిన ఇల్లు ఏ రీతిగా ప్రస్తావించిందో చూడండి. వెంటనే ఏం చేసింది? ఆహార సామగ్రిని ఏం చేసింది? తయారు చేసి ఇచ్చి తీరగలే. వేద విధవరాలైన ఒక ఆమె ప్రవక్తని కలిసేటప్పుడు ప్రవక్త అడిగారు, అమ్మా మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు లేనప్పుడు సరే తెస్తానని చెప్పి వెళ్తూ ఉన్న సందర్భంలో మంచినీళ్ళు వెనకాల ఇంకోటి కూడా చెప్పారు. ఏంటిది? ఓ అప్పం కూడా తయారు చేశారు. మంచినీళ్ళు అడిగిన స్టోరీ చెప్తారు కానీ అప్పం అడిగిన స్టోరీ చెప్పారు. హాస్పిటాలిటీ ఉంది ఆ ఇంట్లో. అందరి ఇంటికి వెళ్ళి అడిగితే కిచెన్ ఏమీ లేదా? హాస్పిటాలిటీ ఉండాలి. మన ఇల్లు ఏమైంది తీరాలి? అందరికి పరిచర్య చేయగలిగే వేదికగా మారి తీరాలి. అర్థం కాలేదు అనుకుంటా. మా అమ్మ ఒక రోజు మా ఇంటి ముందు కాలువ వరకు అవుతున్నది. కాలువ వరకు అయినప్పుడు మా అమ్మ పాల ప్యాకెట్ తీసుకురామండి. నేను ఇదేందుకు పాల ప్యాకెట్ అమ్మంటుంది. నేను వెళ్ళి తెచ్చేసి చూస్తే టీ చేసేసి బిస్కెట్ చేసేసి ఆ పనులకు ఇచ్చింది. నేను ఒక్క నిమిషం షాక్ అయిపోయాను. నేను తర్వాత మా అమ్మగారికి ఎందుకమ్మా ఇచ్చావు? అరే వాళ్ళు కొనుక్కొని తెచ్చుకోవాలరా, కనీసం పని చేస్తున్నారు కదా, మన ఇంటి నుంచి ఆ సత్క్రియ అనేది దొరుకుతుందని తెలుసుకోవాలి. మా ఇంటి ముందు గడప తుడిచిన ఒక ఆమె ఉంది. రోడ్డు తుడిచాను. నాకు ప్రతిరోజు ఏం చేసింది? టీలు ఇచ్చి కావాల్సిన సౌకర్యాలు ఏం చేసింది. మా ఇంటికి అప్పుడప్పుడు కూరగాయలు తీసుకోవడానికి ఒక ముసలాం వస్తుంది. ఆమెని మా జైల్లో కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. ఆమె చనిపోయినప్పుడు ఒకరోజు మాకు కలిసి అయ్యా ఇంత మంచి క్రియ చేసిన వాళ్ళు దొరగాలి తీసుకెళ్ళిపోయారు. దాని అర్థం ఇంట్లో నుంచి ఏం రావాలి? సత్క్రియలు రావాలి. మనం చేయలేకపోతే మన ఇంట్లో వేరే ఎవరో ఒకటి వచ్చి కాపురం చేస్తాడు. అందుకే కొన్ని ఇంట్లో బోర్డు రాస్తారు. ఏంటిది? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. మీ ఇంట్లో అలా రాయకూడదు. ఈ ఇంట్లో ఏం దొరకదు జాగ్రత్త. అదో ఉన్నారా నాతో కలిసి? మన ఇంట్లో నుంచి అందరికి ఏదైనా సౌకర్యాలు దొరికి తీరాలి. అదో నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. వాళ్ళు ఏ ఇంట్లో ఉండేవారు తెలుసా? పేట రాసిన ఇంట్లో ఉండేవారు. 4 పిల్లలు. ఇంటికి పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారికి భోజనం పెట్టేసి మిగతా పిల్లలకి గంజి నీళ్ళు తాగి ఇచ్చేసారు. అందరినీ ఆపోజిట్. పాస్టర్ గారికి గంజి నీళ్ళు ఇచ్చేసి దాని వలన ఇంట్లో ఏం తీరదు, కరువు తీరదు. అదో ఇప్పుడు ఆ పిల్లలు మొత్తం అమెరికాకి వెళ్ళదు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఒక 10 కూరలు ఉంటాయి. మన ఇంటికి భోజనాలకి వెళ్ళి 2 కూరలు అని ముగించిపోతాయి. మరి ఆ ఇంట్లో చేయడానికి చేత కాదా లేకపోతే బోర్డు రాసారో తెలియదు. అదో నాతో కలిసి అదో నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? సత్క్రియలు చేసి పెట్టాలి. ఓకే, ఇప్పుడు లేని స్థితిగతుల్లో ఏం చేయాలి? హాస్పిటాలిటీ నేర్చుకోవాలి. మా చుట్టాలకు అందరికీ ఇస్తాను. నేను చుట్టాల సంగతి అనట్లేదు, దేవుని బిడ్డల సంగతి అంటున్నాను. నేను ఇంటికి వచ్చిన దేవుని బిడ్డలకు ఏం చేయాలి? సత్క్రియలు చేసి పెట్టాలి. అది ఒక భార్యకున్న లక్షణం. అరే అప్పుల పాలు అయిపోతాం కదా, ప్రాబ్లం లేదు, తీర్చగలిగే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దీనికి మంచి ఉదాహరణ ఎవరు? యాకోబు రాహేలుకున్న వివాహం చాలా మనకి ఆదర్శమైనది. యాకోబు 2 పిల్లలు తీసుకున్నాడు కదా. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? లేహాన్ని ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు. లేహాన్ని పెళ్లి చేసుకోవడం కాదు, బలవంతంగా రాత్రి వేళ ఏం చేశాడు? మోసం చేశాడు. ఎందుకు మోసం చేశాడు? లేహా ఎవరి కోసం ఉన్నది? ఏసావు కోసం ఉన్నది. ఆ కుటుంబానికి ఏం తీరాలి. కానీ ఆయన లేకపోవడం వలన ఈయనకి ఆయననే ఫేస్ చేసి పెట్టేశాడు. కానీ ఈయన ప్రేమ మొత్తం ఎవరి పట్ల ఉండేది? రాహేలు పట్ల ఉండేది. అందుకే బైబిల్లో వివాహ ప్రస్తావన జరిగినప్పుడు యాకోబు రాహేలు అన్న ప్రస్తావన జరిగొచ్చి తీరేది. దాని అర్థం వారిలో ఏముంది? దేవుని యొక్క సహవాసం, ఆత్మీయత వారి వివాహంలో మనకి కనబడుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. రెండోదిగా వివాహం గురించి ప్రస్తావించినప్పుడు యోసేపు మరియా గురించి చెప్తూ ఉంటారు. యోసేపు గురించి చెప్పడానికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఆ పురుషుల్లో మంచి పురుషుడు. భార్య తప్పుతని చెప్తే భర్త ఏం చేయాలని కోరుతున్నాడు? ఆ తప్పుని తన మీద ఈ ఆడవాళ్ళు ఎప్పుడో బతికిపోయాడు. ఈ కాలంలో ఉన్న ఆడవాళ్ళు అయితే తప్పితే జరిగితే భర్త ఏ గుర్తు చూశాడు, ఈయన ఏం చేసుకున్నాడు? రహస్యముగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అలా రహస్యంగా విడిచిపెట్టేస్తే నిందలు ఎవరి మీదకి వస్తుంది? యోసేపు మీదకి వస్తుంది. ఊరు అందరూ ఎవరు కొడతారు? యోసేపు కొడతారు. నువ్వు ఈ పిచ్చి పని చేసేసి ఎలాగా తిరుగుతున్నావు అని చెప్తారు. కానీ
ఆయన మరియకి సంరక్షణ. అందుకే దేవుడు ఆయన కళ ఎంతో ప్రత్యక్షమని చెప్పిన ఒక మాట, వద్దు నీ భార్యను ఏం చేయొద్దు, దూరపరచదు, దగ్గరికి వచ్చుకో, నీవు చేసిన క్రియలు ఏమంటే జ్ఞాపకార్థంగా. నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం మంచి కుటుంబానికున్న మంచి పేరెంట్, మంచి పద్ధతి కలిగిన అమ్మ నాన్న బాధ్యతలు ఎవరు వహించుకు తీరారు? యోసేపు మరి ఏసైనా సొంత కొడుకా? ఏసయ్య యోసేపు మరి సొంత కొడుకా? కాదు. కానప్పుడు కూడా ఏంటి, సొంత కొడుకు కాగానే రిస్క్ తీసుకున్నారు. అర్థం కాలేదు, నాకు తెలియదు. అంతే కదా, సొంత పిల్లలకి ఒకలాగా, పరాయి పిల్లలకి ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆడపిల్లలకి ఆమ్లెట్ ఇచ్చారు, వీళ్ళ పిల్లలకి ఏమి ఇచ్చారు? ఆమ్లెట్ నై. హలో, ఇద్దరికి ఏం చేయాలి? సమతుల్యంగా చూస్తుంది. అందరినీ ఒకే వ్యక్తిగా ఏం చేయాలి? సమతుల్యంగా ఏం చేయాలి? పెంచడానికి ప్రయత్నం. తన కొడుకు కానప్పుడు కూడా యోసేపు తన ప్రాణం ఏం చేస్తున్నాడు? తన కొడుకు కాని దాని కొడుకు. దిస్ ఈస్ ప్యారెంటింగ్. ఇది మంచి పెంపకం. నీ పిల్లల కోసం నువ్వు ప్లాన్ పడాలి, పెద్ద విషయం కాదు. వేరే వాడి పిల్లల కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టగలిగి తీరాలి. అది యోసేపు దగ్గర నుంచి నేర్చుకో, మరియ దగ్గర నుంచి నేర్చుకో. తన ప్రాణానికి హాని జరగకుండా తన కొడుకును కాపాడుకు తీరడానికి ప్రయత్నం. ఇలాగే మనం కూడా చేయాలి. అందుకే మన పిల్లలను ప్రేమించినట్ల సంఘంలో ఉన్న ప్రతి పిల్లలను ఏం చేయాలి? వారిని ప్రేమించాలి, వారికి మంచి రీతిగా నడిపించుకునే బాధ్యత మనం ఏం చేయాలి? పెట్టుకు తీరాలి. అందుకే దానికి మంచి ఉదాహరణ ఎవరు? యోసేపు, మరియ. వారి జీవిత కాల తరగతిలో ఏం చేశారు? మంచిగా తన కుటుంబాన్ని. నాన్న త్వరగా చనిపోయాడు. ఎవడు? యోసేపు త్వరగా చనిపోయాడు. చనిపోయాడా వెళ్ళిపోయాడా ఏం తెలియదు, అది మనకి చరిత్రలో తెలియట్లేదు. అలాంటి సందర్భంలో నాన్న చేయాల్సిన అదే పనిని ఎవరు కొనసాగించారు? సొంత కొడుకు కాకపోయినా కలిసి దేవుడి బిడ్డలకు ఇంట్లో జరిగిన గొడవలు చూడాలా? తొలి భార్య చనిపోతే రెండో భార్యని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలతో ఈ పిల్లలకి ఆ పిల్లలకి ఏముండదు, అడ్జస్ట్మెంట్ ఉండదు. గొప్ప ఆపాలన గొప్ప పీజులు ఆపండి, ఆ పద్ధతి ముందు కలవండి. హలో, నర్మత కలిసి హలో ఎవరు చెప్తున్నారు? పరిచర్యలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? పరిచర్యల విధానమును అందరినీ ఎక్కే రీతిగా ప్రేమించగలరు. మాస్టర్ గారు చూడండి, సొంత కొడుకుని తిట్టినట్టుగా అందరూ తిరుగుతారు. అదే పదకాల్చదు. కారణం ఏంటి? ఒక పక్షం ఎక్కడైనా చూపిస్తున్నారా? అందరినీ తిడతారు, అందరినీ ప్రేమిస్తారు. అదేంటిది? మంచి పెంపకం అంటారు. కొందరు మాత్రం ధనవంతుల ఇంటికి మాత్రం కొంత భాషలు పెడతారు. పేదల ఇంటికి ఎప్పుడు అందరి ఇంటికి సేవకుడు ఏం చేసింది? ఎవరి ఇంట్లో ప్రార్థన ఉంది, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సేవకుడు వెళ్తారు. కారణం ఏంటిది? మంచి పెంపకం. నీకు చెప్పొచ్చే మాట, యోసేపు మరియ లాగా సంఘాన్ని మనం పెంచాలి, కుటుంబాన్ని మనం పెంచాలి. మన పిల్లలైనా మన పిల్లలక నీ పిల్లలు నువ్వు పెంచాలన్న వేరే వాడి పిల్లలు కూడా నీ ఇంట్లో పెరగాల కాదు. ఆ ఇంట్లో ఆ విషయంలో మా ఇల్లు చాలా అభిమానం చెంది. వేరే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఎన్ని రోజులు రావాలంటే అన్ని రోజులు ఏ లోటు లేకుండా సూపర్ గా వాళ్ళు ఏం చేస్తారు? నడిపించగలిగే. దాని అర్థం వివాహం చేసేది మంచి పేరెంటింగ్ చూపించగలిగేది. రెండవదిగా దేవుని యొక్క వాక్యం అఖిల్లా ప్లస్కిల్లా వారిని కూడా ఆదర్శం కలిగిన దంపతులని చెప్పవచ్చు. సంఘానికి చాలా పనికి వచ్చిన వాళ్ళు. అలాంటి దంపతులు అంటే సంఘాలు ఎప్పుడో బాగుపడుతుంది. అర్థం కాలేదు. అఖిల్లా ప్లస్కిల్లా ఈ గురించి కూడా బైబిల్ బాగా ప్రస్తావిస్తున్నది. అఖిల్లా ప్లస్కిల్లా గురించి బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరి కోసం? ప్రాణం ఇచ్చుకున్నాడు. పౌరుల కోసం ప్రాణం ఇచ్చుకున్నాడు. పౌరులకి పక్కకు పెట్టేసి మా ప్రాణాలు పెట్టి పాస్టర్గారితో కలిసి విశ్వాసి ట్రైన్ లో ప్రయాణం అయ్యారు. టీటీ వచ్చినప్పుడు విశ్వాసి బాత్రూమ్ లో దూకుని హల్లెలూయా స్తుతిమహిమ పాడతారు. ఎప్పుడు టీటీ వచ్చాడు, మాస్టర్ గారిని టీటీ వాళ్ళ కలిపి ఎడపడా వాయించేశారు. వాయించేటప్పుడు కూడా కిటికీ కాటి చాలా చూస్తున్నాడే తప్ప బయటికి రావట్లేదు. అంత అయిపోయిన తర్వాత ఈ చాలా మాటలు అయిన తర్వాత చివరికి అర్థమైంది ఆ టీటీ వచ్చిన వాళ్ళంతా దేవుని పెట్టారు. అప్పుడు ఈ దేవుని బిడ్డకి మా అమ్మ అయిపోతున్నాడు. అయ్యి కదా అన్ని సెటిల్ అయిపోయిందా?
అకిల ప్రిస్కిల్ల గురించి బైబిల్ చెప్పే ఒక మాట, మంచి దంపతులు, ఆ దంపతులు సంఘం కోసం రిస్క్ తీసుకునేవారు, సేవకుల కోసం రిస్క్ తీసుకునేవారు. అదో వివాహం చేసేది దేనికోసం ప్రాణం పెట్టగలిగి తీరాలి, సంఘం కోసం ప్రాణం పెట్టగలిగి తీరాలి, సేవకుల కోసం ప్రాణం పెట్టగలిగి తీరాలి, తోటి విశ్వాసుల కొరకు. అలాంటి జంట తీరితేనే గుర్తింపు రాగలిగే జంటగా మారగలిగింది. మాటలు నేను ముగించాలనుకోవచ్చున్నాను. ఈ పగటి వేళ వివాహం గురించి చెప్పేటప్పుడు నీ కుటుంబం కూడా ఇలాంటి ఒక జంటగా మారితీరు. అందుకే వివాహకాల తరగతిలో అకిల్లా ప్రిస్కిల్లా అని గుర్తించుకుని హైలైట్ చేసేది వారిలో ఏముంది, స్వభావ గుణాతిశయం ఉంది. కొన్ని జంటల సంఘానికి పనికిరాదు, ఎప్పటికీ పనికిరాదు. ఆ జంట అని చెప్పుకోవడానికి కూడా పనికిరాదు. హలో హలో నాతో కలిసి పనికొచ్చే జంటగా మారి తీరాలి. ఆదాము మూలంగా ప్రతి జంట పాపిగా మారి తీరినప్పుడు యేసయ్యతో సంఘముతో అనుమానం కలగడం వలన ఆ జంటలో ఏమై తీరింది, సాక్షుల సమూహం తయారై తీరగలిగింది. ఈ పగటి వేళ, ఈ రాత్రి వేళ దేవునికి బిడ్డలారా, మంచి జంట అయి తీరడానికి, మంచి భర్త అయి తీరడానికి, మంచి భార్య అయి తీరడానికి, మంచి వివాహముగా మారి తీరడానికి, మంచి కుటుంబముగా మారి తీరడానికి ఈ రాత్రి వేళ నిబంధన నువ్వు తీసేసుకో. అలాగైతే తీరితే నీ వివాహము పరలోకంలో జరగక మునిపే లోక కళ్యాణం జరిగేటప్పుడు నిన్ను దేవుడు గుర్తించి తీరి నీ కొరకు ప్రాణత్యాగం చేసిన ఇలాంటి సద్భక్తులు ఉన్నారన్నది గుర్తించి పగటి రాత్రి కదా దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి వివాహం గురించి, కుటుంబం గురించి, దేవా భర్త గురించి, భార్య గురించి, దేవ కుటుంబంలో కనిపించిన దీవెనల గురించి ఈ రాత్రి వేళ నేర్చుకు తీరడానికి మాకు కనిపించిన భాగ్యోదయం బట్టి దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మేము గుర్తించి తీరుతున్నాం వివాహం ఎంత ఘనత చెందినది. దేవ మేము పాపులుగా, అతిక్రమం చేసిన వారిగా, దుష్టానులుగా, అన్యాయస్తులుగా తిరిగినప్పుడు మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, మా కొరకు నువ్వు జీవితాన్ని ఇచ్చి తీరా, మా కొరకు నీ సర్వస్వాన్ని ఇచ్చి తీరా. బదులుగా మేము నిన్ను ప్రేమించి తీరేంతటిగా, నీ వాక్యానికి లోబడి తీరేంతటిగా, మంచి కుటుంబాన్ని తయారు చేసి తీరేంతటిగా, మంచి ఆత్మీయతను తయారు చేసి మంచి దంపతులుగా మారి తీరేంతటిగా, మంచి కుటుంబముగా ఎన్నిక పొంది తీరేంతటిగా, మంచి పెంపకం అన్న రీతిగా ఎన్నిక పొంది తీరేంతటిగా ఈ పగటి వేళ ఒప్పుకుంటున్నామయ్యా. మా కుటుంబం బద్దలైన రీతిగా ఉన్నది, మా దాంపత్య జీవితం బద్దలైన స్థితిగతులు ఉన్నది. ఈ పగటి వేళ దాంపత్య జీవితాన్ని చేతికి మేము అప్పగించున్నాం. వాటిలో కట్టుబాటు జరిగి తీరును గాక, నీ వాక్యం రిలీజ్ అయి తీరును గాక, నీ నామం అక్కడ కనపరచబడి తీరును గాక. ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యం మా అందరి జీవితంలో ప్రాణాత్మలకు జీవం కనిపించి తీరేందుకు, శరీరానికి దేవా పునర్జీవం కలిగి తీరేందుకు దేవా సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనమందరం కూడా దీవించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడు మనమందరం కూడా మంచి కుటుంబంలో మార్చాలని స్తోత్రం చెప్తాం. దేవుడు మనమందరం కూడా మంచి జంటలుగా మార్చాలని స్తోత్రం చెప్తాం. దేవుడు మన కుటుంబాల్లో దేవుని కుమ్మరించినందుకు దేవుడు స్తోత్రం చెప్తాం. మారానాథ యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. అందరికీ వందనాలు.